ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకొని ఈ సాయంకాలపు బైబిల్ స్టడీని స్టార్ట్ చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, మీ సన్నిధిలో మరొకసారి కనపడే గొప్ప భాగ్యం మాకు ఇచ్చారయ్యా. మీకు స్తోత్రం. దేవుని వాక్యము దొరకని కరువు వస్తుందని ఆమోస్ గ్రంథం 8:11 అధ్యాయం మీరు సెలవిచ్చారు. మీరు ఇవ్వకుంటే మాకు దొరకదు నాయన. ఏ మానవుడు తన సొంత జ్ఞానాన్ని బట్టి కానీ, తన సొంత భక్తిని బట్టి కానీ, తన సొంత తెలివితేటలు బట్టి కానీ దేవుని వాక్యాన్ని బోధించడం వల్ల కాదు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మాకు సహాయపడితే తప్ప మాకు మీ వాక్యం మాకు దొరకదు. మమ్మల్ని దర్శించండి. అక్కర కలిగి ఉన్నాం నాయన. మా అక్కర తీర్చండి, మమ్మల్ని మార్చండి. నీ రాజ్యాల్లో మేము కనపడడానికి మమ్మల్ని తగినంతగా సంసిద్ధపరచండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించబడి ఆమేన్. జాయిన్ అయినటువంటి ప్రతి బ్రదర్ని బట్టి, ప్రతి సిస్టర్ని బట్టి నేను దేవుని ఎంతో స్తుతిస్తున్నాను. మిమ్మల్ని కూడా ఎంతో ఓపికగా దేవుని వాక్యాన్ని మీరు వింటున్నందుకు మిమ్మల్ని కూడా నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రేయర్స్. మీరు తప్పనిసరిగా నా కోసం ప్రార్థన చేస్తా ఉన్నారు. అందుని బట్టి నేను మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. సరే, లాస్ట్ క్లాస్లో ఎంత మటుకు చూసామో అక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలి. నాకు గుర్తున్నంత వరకు మనకు యోహాను సువార్త 4వ అధ్యాయము 26వ వచనం వరకు మనం చూసాం. యేసుక్రీస్తు ఆ సమరయ స్త్రీతో నేనే అని అన్నాడు. కానీ 4వ అధ్యాయంలో యేసుక్రీస్తుకు తర్వాత సమరయ స్త్రీకి మధ్యలో జరిగిన సంభాషణ చాలా ఇంపార్టెంట్. అది ఎంత ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా మనం ఇంకొకసారి మనం రివ్యూ చేసుకోవాల్సింది. సరే, ఆనవాయితీగా ఈ బుక్ను మనం 5 భాగాలుగా విభజించడం జరిగింది. మొదటి భాగం పరిచయము, రెండవ భాగం యేసుక్రీస్తు వారి యొక్క పబ్లిక్ మినిస్ట్రీ, మూడో భాగము యేసుక్రీస్తు వారి యొక్క ప్రైవేట్ మినిస్ట్రీ 13th to 17th చాప్టర్ వరకు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారి శిలువ శ్రమలు, ఆ మహిమ గురించిన వివరణ 18, 19, 20 అధ్యాయాల్లో చూడగలము. కంక్లూజన్, ఎపిలాగ్ అంటారు. అంటే ప్రొఫెషనల్ గా ఏదైనా ఒక డాక్యుమెంట్ ని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు దాన్ని ఇంట్రడక్షన్ ని ప్రొలాగ్ అంటారు, కంక్లూజన్ ని ఎపిలాగ్ అంటారు. ఈ 2 భాగాలు తీసేస్తే మిగిలింది 3. ఆ మూడిట్లో ఇంపార్టెంట్ ఏంటంటే పబ్లిక్ మినిస్ట్రీ అండ్ ప్రైవేట్ మినిస్ట్రీ. పబ్లిక్ మినిస్ట్రీ అంటే యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులతో కలిసి బహిరంగంగా చేసినటువంటి పరిచర్య. ప్రైవేట్ మినిస్ట్రీ అంటే యేసుక్రీస్తు వారు ఎక్స్క్లూజివ్ గా శిష్యులను ప్రిపేర్ చేస్తా ఉన్నారు. ఈ ఇన్వెస్టెడ్ హిస్ పర్సనల్ టైం విత్ హిస్ డిసైపుల్స్. ఆయన్ని శిష్యులను తయారు చేస్తా ఉన్నారు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ మినిస్ట్రీ 13, 14, 16, 17th చాప్టర్ లో ఆ వివరణ మనం చూడగలం. సో లాస్ట్ క్లాస్ వరకు మనము సెకండ్ పార్ట్, ఈ మెయిన్ డివిజన్ ని మన సబ్ డివిజన్స్ చేయడం జరిగింది. అందులో రెండో భాగం కంప్లీట్ చేసాము. మూడో భాగాన్ని మనం స్టడీ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్, ఇట్ ఈస్ వర్త్ రివ్యూయింగ్ వన్స్ అగైన్. ఒకవేళ ఎవరైనా లాస్ట్ క్లాస్ లో జాయిన్ అవ్వకుంటే మీరు డెఫినెట్లీ బెనిఫిట్ పొందుతారు. లాస్ట్ క్లాస్ లో విన్న వాళ్ళకి మరలా దీన్ని రివ్యూ చేసుకోవడంలో ఏం జరుగుతుందంటే, సువార్త పరిచర్యలో యేసుక్రీస్తు వారు ఎంత చక్కగా ఆయన హ్యాండిల్ చేశాడు అనేది మనకు అర్థమవుతుంది. హౌ టు ప్రీచ్ గాస్పల్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. నేను మీకు మరలా చెప్తాను. బహుశా గతంలో కూడా నేను మీతో చాలాసార్లు చెప్పాను. ఓ వ్యక్తి రక్షించబడ్డాడు అంటానికి ఒక ఒక ఖచ్చితమైనటువంటి సూచన ఏమిటి అంటే, ఆ వ్యక్తి యేసుక్రీస్తుని గురించినటువంటి వివరణ, యేసుక్రీస్తుని గురించినటువంటి అవగాహన కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తాడు. అంటే రక్షించబడిన వ్యక్తిలో ఆత్మీయ ఆకలి ఉంటుంది, స్పిరిచువల్ హంగర్ అంటారు. రక్షించబడిన ఒక విశ్వాసి వాక్యాన్ని చదవకుండా ఉండలేడు. ఒకవేళ ఏదైనా కారణం చేత వాక్యం కనుక చదవకపోతే గిలగిల కొట్టుకుంటాడు. మళ్ళా వాక్యం చదివితే గాని అమ్మయ్య అనే ఒక తృప్తి వస్తుంది. అలాగే రక్షించబడిన విశ్వాసి ప్రార్థన చేయకుండా ఉండలేడు. దేవుని పైన ఆధారపడడానికి ప్రయత్నం చేస్తాడు. థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పకుండా ఉండలేడు. అయ్యా నేను ఇబ్బందులు ఉన్నాను, నాకు సహాయం చేయండి అయ్యా అని ప్రార్థన చేయకుండా ఉండలేడు. లెట్ మీ రిపీట్. రక్షించబడిన వ్యక్తి ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే, ఏ లెవెల్లో ఎదిగినా సరే,
సో ఇందులో రిటైర్మెంట్ ఉండదు. ద మోర్ వి గ్రో ఇన్ ద లార్డ్, ద మోర్ ప్యాషనేట్ వి బికమ్ followers of the Lord Jesus Christ. The more we love the Lord, we begin to love the Lord more and more. సాచురేషన్ పాయింట్ ఉండదు స్పిరిచువల్ లెవెల్స్ లో. స్పిరిచువల్ లెవెల్స్ లో అలసిపోవటం అంటూ ఏమి ఉండదు. సో వాక్యాన్ని ప్రేమిస్తారు, దేవుణ్ణి ప్రేమిస్తారు, దేవుణ్ణి ఎరగడానికి ఆ వ్యక్తిలో ఒక 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 లోతైన ఆకాంక్ష, ఒక డీప్ యార్నింగ్ ఉంటుంది. సో దేవుణ్ణి ఎరగాలి అంటే వాక్యం కోసం తలపాయిస్తారు. ఎక్కడైనా వాక్యం బాగా చెప్తారంటే దానికోసం వాళ్ళు ఎంత క్రయము చెల్లించైనా సరే ఆ వాక్యం వినటానికి ప్రయత్నం చేస్తారు. వాక్యం వినబుద్ధి అవ్వట్లేదు అంటే సంథింగ్ ఈజ్ సీరియస్లీ రాంగ్. ప్రార్థన చేయబుద్ధి అవ్వట్లేదంటే సంథింగ్ ఈజ్ సీరియస్లీ రాంగ్. యేసుక్రీస్తును రక్షకుడుగా ప్రభువుగా ఎరిగినటువంటి వ్యక్తి, పాప క్షమాపణ అనుభవం కలిగిన వ్యక్తి దేవుణ్ణి ఆరాధిస్తాడు, ఆరాధికుడుగా ఉంటాడు. ఒకవేళ పబ్లిక్ గా అందరి మధ్యలో ఆరాధించడానికి కొంచెం బిడియపడవచ్చు, కొంచెం సిగ్గుపడవచ్చు, కొంచెం మాటలు తడబడొచ్చు, కానీ ఆ పర్సనల్ గా దేవునితో అలా ఎలా దే కమ్యూనికేట్ విత్ గాడ్, దే ఎక్స్ప్రెస్ దేర్ లవ్ టు గాడ్, దే 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 వర్షిప్ గాడ్ విత్ ఆల్ దేర్ మైండ్, స్పిరిట్, విత్ ఆల్ దేర్ ఎనర్జీస్. ఒక వ్యక్తి దేవుణ్ణి ఆరాధించడం లేదు అంటే సంథింగ్ ఈజ్ సీరియస్లీ రాంగ్. సో ఇవన్నీ సైన్స్ దీన్ని ఏమంటారంటే మారు మనసులకు తగిన ఫలములు అంటారు. బాప్తిస్మిచ్ యోహాన్ దగ్గరికి జనాలందరూ లైన్ కట్టారు, అయ్యా మాకు బాప్తిస్మ ఇవ్వండి అని. ఆయన పరిసయ్యులను సద్దూకయ్యులను చూసి ఏమన్నాడు తెలుసా? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పింది ఎవరు? మారు మనసు తగిన ఫలములు పొందండి అన్నాడు. అంటే ఈనాటికి కూడా అదే సందేశం. రక్షించబడిన వాళ్ళు బాప్తిస్మం తీసుకోవడం అనేది తప్పనిసరి. బ్యాప్టిజం తీసుకోవటం అనేది చాయిస్ కాదు, అది ఇట్ ఈస్ మ్యాండేటరీ. సో అందుకని కొన్నిసార్లు ఇలా చెప్తాను, బ్యాప్టిజం అంటే ఏమిటంటే చచ్చినోడు ఏం చేస్తారు? యాజ్ సింపుల్ యాజ్ దట్. ఏం చేస్తారండి? సింపుల్, పాతి పెడతారు. అలాగే రక్షించబడిన వాడు బాప్టిజం తీసుకుంటాడు. వాట్ ఈస్ బాప్టిజం? ఇట్ ఈస్ అ ఓపెన్ కన్ఫెషన్ దట్ ఐ బిలాంగ్ టు జీసస్ క్రైస్ట్. ఓపెన్ కన్ఫెషన్, మై సిన్స్ ఆర్ ఫర్ గివెన్. ఇట్ ఈస్ అ ఓపెన్ కన్ఫెషన్. నేను లోకంలో పాపములో భ్రష్టత్వంలో ఉన్న నన్ను యేసయ్య నన్ను రక్షించాడు, నన్ను లోకం నుంచి వేరుపరిచాడు, నేను సంఘంలో ఒక అంగంగా చేయబడ్డాను అని ఓపెన్ గా చెప్పే కన్ఫెషన్ అది. ఇవన్నీ మనం మామూలుగా చెప్పుకుంటాం. ఇంకొక మాట మీకు అడిషనల్ గా చెప్పలేము. రక్షించబడిన వ్యక్తి అని ఎవరి గురించి అయితే చెప్తామో ఆ వ్యక్తి స్వార్థ ప్రకటించకుండా ఉండలేడు, క్రీస్తుని గురించినటువంటి విట్నెస్ ఇవ్వకుండా ఉండలేడు, వెలుగుగా జీవించకుండా ఉండలేడు, ఉప్పుగా జీవించకుండా ఉండలేడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి అనేది మ్యాండేట్. ఇట్ ఈస్ నాట్ అన్ ఆప్షన్, ఇట్ ఈస్ నాట్ ఎ రిక్వెస్ట్. దేవుడు తన శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. సో కాబట్టి ఆ రక్షించబడిన వాళ్ళు నిద్ర లేచిన దగ్గర నుండి నిద్రపోయేంత మటుకు ఆల్ త్రూ ద డే ఎవరికైతే సువార్త ప్రకటించడానికి అవకాశం కలుగుతుందో, ఎవరికైతే క్రీస్తుని గురించిన విట్నెస్, విట్నెస్ అంటే ఏంటండి? వాట్ యు హ్యావ్ సీన్, వాట్ యు హ్యావ్ టేస్టెడ్, వాట్ యు హ్యావ్ ఎక్స్పీరియన్స్. అసలు నీకు జీవుల దేవునితో పర్సనల్ కాంటాక్ట్ ఉండి, పర్సనల్ రిలేషన్షిప్ ఉండి, పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంటే కదా నువ్వు చెప్పేది. అది నీకు లేదనుకో, ఏముంది చెప్పడానికి? దెర్ ఇస్ నథింగ్ టు షేర్. విట్నెస్ అంటే దేని గురించి మాట్లాడతాం? విట్నెస్ అంటే యాక్చువల్ గా లా ఆఫ్ కోర్ట్ లో మాట్లాడే భాష అది. అది లా ఆఫ్ కోర్ట్ లో మాట్లాడే భాష. సో కోర్టుకి వెళ్ళిన తర్వాత, సార్ నేను చూశాను సార్, ఇది సార్ ట్రూత్ అని చెప్తాడు. అది చెప్తావు యేసు ప్రభుతో నీకున్నటువంటి అనుభవం. సో అలాగే సువార్త చెప్పడం చాలా, యేసు ప్రభు ఎలా చెప్పాడు, ఒక యేసు ప్రభు ఒక వ్యక్తిని ఎలా గైడ్ చేశాడు అనేది 4వ అధ్యాయంలో చాలా బ్యూటిఫుల్ గా మనం చూడగలం. ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నాకు దాహం అవుతుంది, నీళ్ళు ఇవ్వు అన్నాడు. అది ఎక్కడ చూస్తాం? మీరు బైబిల్ ఓపెన్ చేయండి. బైబిల్ ఓపెన్ చేసి నేను చదువుతుండగా మీరు కూడా నాతో పాటు మీరు ఫాలో అవ్వాల్సిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. 7వ వచనం. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా
యేసు నాకు దాహం నొక్కిమ్మని ఆమెను అడిగాను. కాంటెక్స్ట్ ఏమిటా కాంటెక్స్ట్? ఆయన బావి దగ్గరికి వచ్చాడు. ఆ స్త్రీ బావి దగ్గరికి వచ్చింది. ఆమె బావిలోనికి మామూలుగా బిందె గాని, లేక బకెట్ కానీ లోపలికి అలా వేసి నీళ్లు చేదుకొని అందులో అందులో పోస్తారు. సో, కరెక్ట్‌గా బావి దగ్గరికొచ్చాడు. బావి దగ్గరికొచ్చిన తర్వాత అక్కడ ఏంటి సందర్భము? షీ కేమ్ టు టేక్ వాటర్. నీళ్లు తీసుకెళ్ళడానికి వచ్చింది. సేమ్ కాంటెక్స్ట్ అదే కాంటెక్స్ట్‌లో ఏమన్నాడు? కన్వర్జేషన్ స్టార్ట్ చేసిందెవరు? యేసుప్రభు స్టార్ట్ చేశాడు. సమరయ స్త్రీ కాదు చేసింది. యేసుప్రభు స్టార్ట్ చేశాడు. ఎలా స్టార్ట్ చేశాడు? నీ భర్తను తీసుకురా అని అన్నాడా? అనలేదు. ఇవాళ ఏమన్నా ఏంటి ఇవాళ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఏం చేశారు? కొంచెం పట్టుకొస్తావా? అనలేదు. ఏమన్నాడు? నాకు దాహమేస్తుందన్నాడు. నాకు దాహమేస్తుంది. కొంచెం నీళ్ళు ఇస్తావా? అంటే అర్థం ఏందంటే, నువ్వు నీళ్లు చేదుకుంటున్నావు గదా! నాకు కొంచెం నీళ్లు చేది పోస్తావా? అని అన్నాడు. అంటే అక్కడ ఉన్నటువంటి కాంటెంపరరీ కాంటెక్స్ట్ అదే. సిట్యుయేషన్ అదే. కరెక్ట్‌గా ఆ సిట్యుయేషన్‌లో నుంచి మాట్లాడుతున్నాడు. అందుకనే మనం సువార్త చెప్పేటప్పుడు ఏం చేయాలంటే, ఆల్వేస్ రిమెంబర్ వాట్ ఈస్ ది కాంటెక్స్ట్. సందర్భం ఏంటి? ఏ సందర్భంలో ఆ సందర్భం నుంచి ఔట్ ఆఫ్ ద బ్లూ యేసుప్రభుని నమ్ముకోండి. యేసుప్రభుని నమ్ముకొని మీరు నరకానికెళ్తారు అలా చెప్పకూడదు. దట్ ఈస్ నాట్ ద వే టు సే. ఆల్వేస్ అందుకని ఏం చెప్తామంటే ఎవాంజలిజం గురించి మాట్లాడేటప్పుడు వాట్ ఆర్ ది కామన్ ప్లాట్‌ఫార్మ్? కామన్ ప్లాట్‌ఫార్మ్‌లో వాళ్ళు ఈజీగా కనెక్ట్ అవుతారు. అవతలి వ్యక్తితో మనం కన్వర్జేషన్ చేసేటప్పుడు కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వకుండా ఔట్ ఆఫ్ ద బ్లూ ఏదో టాపిక్ తీసుకొచ్చి అంటే ఈయనేంటి మత ప్రచారం చేస్తున్నాడు. ఏంటి యేసుప్రభు గురించి మాట్లాడుతున్నాడు. యేసుప్రభు మీకు దేవుడు మాకు కాదుగా. ఎందుకు ఇయన్నీ మీరు మాట్లాడుతున్నారు అని వాళ్ళు అనే అవకాశం. అలా కాకుండా కాంటెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రైన్‌లో ప్రయాణం చేస్తున్నారు. ఏ ఊరు వెళ్తున్నారండి? ఓకే. మీరు ఊరా? అవునండి. మన లైఫ్ కూడా అంతా యాత్రతో కూడిందండి. ఏదో మన స్టేషన్ వస్తుంది దిగిపోతామంటే, మీరు భలే చెప్పారు సార్. నిజమేనండి. ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలీదండి. పరిస్థితులు బాగాలేవండి. మెల్లిగా అలా కన్వర్జేషన్‌లో తీసుకెళ్ళి యాక్చువల్‌గా ట్రూత్‌లోకి కనెక్ట్ చేయాలి. యేసుప్రభు ఏమన్నాడు? నాకు దాహనకిమ్ము. ఒక పాయింట్ ఏం నేర్చుకున్నాం మనం? కాంటెంపరరీ కాంటెక్స్ట్ ఏదైతే ఉందో, ఆ కాంటెక్స్ట్‌లో నుండే కన్వర్జేషన్ మొదలవ్వాలి. దట్స్ ద ఫస్ట్ పాయింట్. అప్పుడు ఈవిడ రెస్పాండ్ అయింది. రెస్పాన్స్ కూడా ఇంపార్టెంట్ కదా! కొన్ని సార్లు ఏకధాటిగా చెప్తా ఉంటారు. అవతలోళ్ళు వింటున్నారా? లేదా? అర్థమవుతుందా? ఏం పట్టించుకోకుండా ఇలా పెద్ద మెగాఫోన్ పెట్టేసుకొని యేసుప్రభుని నమ్ముకోండి. యేసుప్రభుని నమ్ముకోండి నరకానికెళ్తారండి. ఇనరు వాళ్ళు. ఏంటా పిచ్చోడు వాగుతున్నాడు అని అంటారు. నన్ను అన్నారు ఒకసారి. ఒకసారి నన్ను అలా అన్నారు కూడా. నేను అక్కడెక్కడో ఆంధ్ర ఏరియాలో సువార్త ప్రకటిస్తుంటే, "ఏంటయ్యా చెప్పింది" అని ఒకాయన వచ్చి నన్ను అన్నాడు. ఐ స్టిల్ రిమెంబర్. ఐ కెనాట్ ఫర్గెట్ దట్. సో రిమెంబర్ పీపుల్ షుడ్ బి కనెక్టెడ్. మనం కనెక్ట్ అవ్వాలి. నాకు దాహానికి ఇవ్వండి. వెంటనే ఆమె రెస్పాండ్ ఇచ్చింది. ఏమని రెస్పాండ్ ఇచ్చింది? అయ్యో! పాపం దాహం వేస్తుందండి. అది తీసుకోండి అయ్యగారు అని అనలా. ఆమె ఏమైంది? దాహం నాకు ఇవ్వని అడుగుతున్నావే నువ్వు యూదుడు గదా! నన్నెందుకు అడుగుతున్నావు అనింది. ఆ మాట నెక్స్ట్ వర్స్‌లో ఉంటది చూడండి. 9వ వచనం. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఏలడుగుచున్నావు అని ఆయన్నడిగింది. యాక్చువల్‌గా శిష్యులు ఆయన యేసుప్రభు ఎప్పుడు ఒంటరిగా వెళ్ళడు. ఆయన శిష్యులతో పాటు వెళ్తున్నాడు. సో, వాళ్ళు సర్వసాధారణంగా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్తున్నప్పుడు ఏదన్నా కూడా తీసుకెళ్తారు. లేదా యేసుప్రభు వెళ్తున్నప్పుడు ఆయన శిష్యుల్లో ఎవరో ఒకరు అరేంజ్‌మెంట్ చేస్తారు. మధ్యాహ్నం భోజనానికి కావాల్సింది వాళ్ళ అవసరతలు దారి పొడుగున వాళ్ళ అవసరతలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు 12 మంది పోతున్నప్పుడు యేసుప్రభుతో గుంపులు పోతున్నప్పుడు డెఫినెట్‌లీ ఎవరో ఒకరు ఏదో ఒకటి అరేంజ్ చేస్తారు. కానీ అక్కడ వాళ్ళు ఏమి అరేంజ్ చేసినట్టుగా లేరు. అందుకనే శిష్యులు ఏం చేశారంటే సమరయ ఊర్లోకెళ్ళి సుకారుని ఊర్లోకెళ్ళి ఏదన్నా కొనుక్కొద్దాం అని ఎళ్లారు. సర్వసాధారణంగా లాస్ట్ క్లాస్‌లో మనం మాట్లాడుకున్నాము. యూదులు సమరయులతో సాంగత్యం చెయ్యరు అని ఎవరు ఈ సమరయులు? సమరయులు ఎవరు అంటే మీకు గుర్తు చేస్తారు. ఎందుకంటే మీకు 2, 3 సార్లు చెప్తే గాని కరెక్ట్‌గా మైండ్‌లోకి, హృదయంలోకి దిగదు. ఈ సమరయులు అనేది వాళ్ళెవరంటే క్రీస్తు పూర్వం 722 దాదాపు 722 ఆ ప్రాంతంలో నార్దర్న్ కింగ్‌డమ్ 10 గోత్రాలు. ఇంకా మీకు చెప్పాలంటే దావీదు రాజుగా ఉన్నప్పుడు 12 గోత్రాలు కలిసే ఉన్నాయి. దావీదు తర్వాత సౌలు దగ్గర నుంచి మొదలైంది. సౌలు తర్వాత దావీదు. దావీదు కొంచెం దాన్ని కింగ్‌డమ్‌ని బాగా ఎక్స్‌పాండ్ చేసి దాన్ని కరెక్ట్‌గా సెట్ చేశాడు. ఆ తర్వాత సొలొమోను దావీదు కుమారుడు ఉన్నప్పుడు యుద్ధాలేమి లేవు. ఎందుకంటే దావీదు కాలంలోనే
శత్రువులతో పూర్తిగా చాలా జాగ్రత్తగా ఆయన ఒక ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. సో, సొలొమోను టైంలో కూడా ఏం లేదు. సొలొమోను విపరీతమైనటువంటి విగ్రహారాధన చేసి, దేవునికి ఎంత కోపం పుట్టించాడంటే, దేవుడు దాన్ని 2 ముక్కలు చేస్తానని చెప్పేసి చేశాడు. యరొబోమును దేవుడు లేపుకున్నాడు. 10 గోత్రాలు అహీయా ప్రవక్త ద్వారా దేవుడు యరొబామును తయారు చేసి 10 గోత్రాలు ఆయనకిచ్చాడు. 2 గోత్రాలు దేవుడు దావీదు విషయంలో ఒక దీపాన్ని ఉంచుతానని చెప్పాడు. తన వాగ్దానం నెరవేర్చడానికి ఒక గోత్రం ఇస్తానన్నాడు. ఆ గోత్రం యూదా గోత్రం పెద్దది. దాంతో పాటు బెంజమిన్ గోత్రం 2 గోత్రాలు వాళ్ళతో పాటు ఉన్నాయి. సో, వాళ్ళు ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే వాళ్ళు ఆహ్, ఈ యరొబాము చాలా తెలివైన పని చేసాడు. యరొబాము దేవుడు దయదలిసి ఆయనకి రాజ్యాన్ని ఇచ్చినప్పుడు జాగ్రత్తగా దేవునితో పాటు నడుస్తూ దేవుని ప్రజలను కూడా దేవుణ్ణి వెంబడించేలా చేయాలి గదా! వీడేం చేశాడంటే మరలా సంవత్సరానికి 3 సార్లు, ప్రతి సంవత్సరానికి 3 సార్లు ప్రతి కుటుంబము యెరూషలేమును దర్శించాలి, దేవుడిని ఆరాధించాలి. అది దేవుడు ధర్మశాస్త్రంలో ఇచ్చినటువంటి కట్టడ. ఒకవేళ యెరూషలేంకెళ్తే మళ్ళా వాళ్ళు రెహబాం వైపు తిరుగుతారేమో! ఈ రెహబాం ఎవరు? సొలొమోను కుమారుడు. మరలా ఇశ్రాయేలీయులందరూ అటు యూదా వైపు వెళ్ళిపోతారేమో! నన్ను వదిలేస్తారేమో! అని భయపడి ఏం చేస్తాడు? దానులో ఒకటి, బేతేలులో ఒకటి దూడలు పెట్టేసి, అసలు మిమ్మల్ని ఐగుప్తు నుంచి తెచ్చింది ఎవరు? ఇదిగో ఇవే అని చెప్పి విగ్రహారాధన పోషిస్తాడు. ఏ లెవెల్‌లోకొచ్చిందంటే 10 గోత్రాల వాళ్ళు, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి శత్రు దేశాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ దేవతలను, వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాలను తెచ్చుకొని, ధర్మశాస్త్రాన్ని పక్కకు పెట్టేశారు. జీవముల దేవుణ్ణి వదిలేశారు, విసర్జించారు. దేవుడు వారి మధ్యలోకి ప్రవక్తలు పంపించాడు. ఎవరెవరు? ఏలియాను పంపించాడు. అసలు ఏలియా అయితే 400 మంది బయలు ప్రవక్తలని చంపి గూడా అది యెహోవా దేవుడే, జీవముల దేవుడని ప్రూవ్ చేశాడు కర్మెలు పర్వతం మీద. అప్పుడైనా వీళ్ళు మానుకున్నారా? మానుకోలేదు. ఏలియా తర్వాత ఎలీషా వచ్చాడు. ఎలీషా మాటన్నా విన్నారా? వినలేదు. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు? హోషేయ ప్రవక్తను ఆమోసును పంపించాడు ముందు. ఆమోసు తర్వాత హోషేయని పంపించాడు. వినలేదు వాళ్ళు. ఇంకొక వైపున యోనాని పెట్టేసి అటు అష్షూరు వాళ్ళకి కూడా పెడితే వాళ్ళు బాగుపడ్డారు గానీ, వాళ్ళు పశ్చాత్తాపపడి వాళ్ళ లైన్‌లోకొచ్చారు గానీ, ఇశ్రాయేలు మారలేదు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, అష్షూరీయులను వాళ్ళ మీదకి రెచ్చగొట్టాడు. యాక్చువల్‌గా దేవుడే వాళ్ళని రేపి పంపించాడు. బాగా చితక్కొట్టారు, చెదిరిపోయారు. ఏ లెవెల్‌లో చెదిరిపోయారంటే, అడ్రెస్ లేకుండా పోయారు. కనీసం ఆ 100 సంవత్సరాలు మేబీ క్రీస్తు పూర్వం 606 నుండి 587 ఆ ప్రాంతం వరకు 3 విడతలుగా యూదా వాళ్ళు గూడా అదే పని చేశారు. సో, ఈ అష్షూరీయులు వాళ్ళని కొనిపోయినప్పుడు వాళ్ళేం జేశారంటే, అష్షూరీయులలో నుంచి తీసుకొచ్చి ఇశ్రాయేలు దేశంలో పెట్టేశారు. అప్పుడు సమరయ హెడ్ క్వార్టర్స్‌గా ఉంది. వాళ్ళొచ్చి విగ్రహారాధన చేత మొత్తం ఇశ్రాయేలు దేశం అంతా పాడైపోయింది. సో, అప్పుడు యూదులు వాళ్ళ ఐడెంటిటీని కాపాడుకోవాలి. యూదులు ఏం జేయాలంటే, వాళ్ళు వేరే వాళ్ళతో పొత్తు పెట్టుకోకూడదు, వియ్యమందకూడదు. వాళ్ళు అన్యుల పిల్లల్ని చేసుకోకూడదు. వీళ్ళ పిల్లల్ని అన్యులకి ఇవ్వకూడదు. కానీ అక్కడ ఏమైందంటే పూర్తిగా రాజీ పడేసి వాళ్ళు తమ ఐడెంటిటీని పూర్తిగా కోల్పోయారు. వాళ్ళే సమరయులు. వాళ్ళే సమరయులు. అందుకనే యూదులు వీళ్ళేం చేస్తారంటే వాళ్ళని దగ్గర రానియ్యరు. వాళ్ళ పొత్తు పెట్టుకోరు. వాళ్ళ ఊర్లో కూడా పోరు. సో, ఇప్పుడు పైపెచ్చు ఇందులో రబ్బీ ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు? ఆయన రబ్బీ. ఆయన బోధకుడు. అంటే వాళ్ళ డ్రెస్సు, వాళ్ళ కాస్ట్యూమ్ అంతా డిఫరెంట్‌గా ఉంటుంది. చూడంగానే అర్థమైపోద్ది. ఈయన రబ్బీ, ఈయన బోధకుడని. అసలు రబ్బీ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అన్య స్త్రీలతో అసలే మాట్లాడరు. అంటే వాళ్ళు చాలా నిష్టగా ఉంటారు. ఇప్పుడు అటువంటి యూదా రబ్బీ వచ్చి నాకు దాహం అవుతుంది నీళ్ళివ్వు అనంగానే ఈమెకి ఆశ్చర్యం వేసింది. దట్టు ఈమె ఎవరు? ఈమె స్పెషల్ క్యారెక్టర్. తర్వాత దాని గురించి మనం చూస్తాం. అంటే క్షమించండి స్పెషల్ క్యారెక్టర్ అంటే నా ఉద్దేశ్యం మరీ ఆమె గురించి బ్యాడ్‌గా మాట్లాడడం కాదు గానీ చెప్తున్నాను. ఎందుకు అంటే మధ్యాహ్నం పూట అక్కడ అక్కడ ఆనవాయితీ ఎలా ఉంటుందంటే, వాళ్ళు స్త్రీలు ఒక టీమ్‌గా వస్తారు. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. ఇద్దరిద్దరో, ముగ్గురు ముగ్గురో వస్తారు. సర్వసాధారణంగా మార్నింగే వస్తారు. మార్నింగే వచ్చి ఇంటికి కావాల్సినటువంటివి తీసుకెళ్తారు. మళ్ళా లేకుంటే సాయంకాలం వచ్చి తీసుకెళ్తారు. ఎందుకంటే నేను కూడా పల్లెటూరు నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు. కానీ ఈమె మధ్యాహ్నం వచ్చింది. ఎందుకొచ్చింది అంటే అడుగుతారు గదా! ఈమె క్యారెక్టరు, ఈమె బిహేవియర్ ఊర్లలో ఎలా ఉంటుందంటే, ఏ ఇంట్లో ఏం జరిగిందో మొత్తం టామ్ టామ్ అనమాట. సిటీలో ఏం తెలీదు గానీ, పక్కింటోడికి ఏం జరుగుతుందో తెలీదు గానీ, బట్ ఊర్లలో అలా కాదు. సో, ఎవరైనా కొంచెం బ్యాడ్ రిలేషన్‌షిప్ ఉందనుకోండి, అక్రమ సంబంధాలున్నాయనుకోండి, వాళ్ళ లివింగ్ స్టైల్ బాలేదనుకోండి, వాళ్ళు కొంచెం
డిఫరెంట్ గా చూస్తారు, డౌన్ లుక్ చేస్తారు. అందుకనే ఈమెం చేసిందంటే మధ్యాహ్నం వచ్చింది. మధ్యాహ్నం సర్వసాధారణంగా రారు, వచ్చిన ఒంటరిగా రారు, ఇద్దరు ముగ్గురు కలిసి వస్తారు. ఈమె ఒంటరిగా వచ్చింది. యేసు ప్రభు ఆమె దర్శించాలని, అది జగత్తు పునాది వేయబడి కొనిపే తనకు కలిగినటువంటి ప్రణాళిక చొప్పున, అందుకనే సమరయ గుండా వెళ్ళవలసి వచ్చిందని రాయబడింది మొదటి వచనం. మనం ఆల్రెడీ చూసాం. మనం రెండవ వచనంలో ఆ మాట ఉందా. సరే, ఇప్పుడు యూదుడవగు నువ్వు దాహమునకి ఎలా అడుగుతున్నావు అని కౌంటర్ వేసింది. ఇస్తానులేండి సార్, థ్యాంక్ యూ. అసలు మీలాంటి బోధకులు మాతో మాట్లాడరు, అయినా మీరు మీరు అడిగారండి, ఇదిగోండి సార్ తీసుకోండి అని నేను అనిందా అనలా. అది కూడా కౌంటర్ వేసింది. యూదుడు కదా నువ్వు, దట్టు రబ్బీలా ఉన్నావు, నీవేంటి నన్ను అడుగుతున్నావు అని. అప్పుడు ఏం జవాబు చెప్పాలి? వి షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. అందుకనే సువార్త చెప్పేటప్పుడు అవతల వాళ్ళు ఒక కౌంటర్ వేసినప్పుడు దానికి అనుగుణంగా, అంటే కాన్వర్జేషన్ కంటిన్యూ అవ్వాలి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళని హర్ట్ చేయకూడదు. అట్ ద సేమ్ టైం వాళ్ళని ట్రూత్ లోకి నడిపించాలి. అది అది గుర్తుపెట్టుకోండి. అందుకనే నేను అంటాను, కూరగాయలకు వెళ్ళినప్పుడు కూడా ఈ కొత్తిమీర ఎంత అంటే, రూ. 10కి ఒకటి ఇస్తావు అవుతుందంటే, రూ. 10కి రెండు ఇస్తావా, రూ. 10కి మూడు ఇస్తావా, 20కి 15 ఇస్తావా అని ఎంత రచ్చ రచ్చ చేసిన తర్వాత యేసులో నిజమైన దేవుడు నమ్ముకోమంటే ఎట్లుంటది? గలీజ్ ఉంటది కదా. ఓ రూ. 10 పోతే కొంచెం పీస్ఫుల్ గా మాట్లాడు, మంచి రిలేషన్షిప్ డెవలప్ చేసుకో. మంచి రిలేషన్షిప్ డెవలప్ చేస్తే చక్కగా స్వార్థ చెప్పచ్చు. సో అలాగే ప్రేస్ ఏం చేస్తున్నాడు, ఆమె ఇలా చెప్పగానే వెంటనే ఆయన అడిగినటువంటి మాట ఏమంటున్నాడు చూడండి. ఆయన అదే వచ్చిన అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదిగియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చు. అసలు స్ట్రైట్ లైన్ లోకి వచ్చేసాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, అసలు నిన్ను అడుగుతున్నారు, ఎవరు అడుగుతున్నారు నీకు తెలుసా? నువ్వేదో నేను నీకు రబ్బీలాగా ఒక యూదుల్లాగా కనపడుతున్నాను కదా. అసలు నేను ఎవరో గనక నీకు తెలిస్తే, నేను నిన్ను అడగటం కాదు, నువ్వు నన్ను అడుగుతావు. అప్పుడు నేనేం చేస్తాను తెలుసా? జీవజలం ఇస్తాను అని తనకుగా తాను చెప్పినట్టుగా కాకుండా అది ఇండైరెక్ట్ గా మాట్లాడు. ఓకే, దీన్ని ఏమంటారంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అంటారు. గ్రామర్ గురించి మాట్లాడుతుంది. సో నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చును. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసా? అసలు యాక్చువల్గా నీకు కావాల్సింది ఈ వాటర్ కాదు, ఈ వాటర్ ఇంపార్టెంట్ కాదు. ఇంకొక వాటర్ ఉంది. ఆ వాటర్ పేరు ఏం పేరు తెలుసా? అది వాటర్ విత్ ఫుల్ ఆఫ్ లైఫ్. అది జీవజలము. ఆ జీవజలం నీకు కావాలి. అసలు నువ్వు దానికోసం చూడాలి గాని ఏంటి మామూలు వాటర్ కోసం చూస్తున్నావే అని వెంటనే యేసుప్రభు ఏం చేశారంటే, ఈ ఎర్త్లీ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి హెవెన్లీ పాయింట్ ఆఫ్ వ్యూకి షిఫ్ట్ చేశాడు. ఈ పాయింట్ ఆఫ్ ఈ డైరెక్షన్ ఆఫ్ కాన్వర్జేషన్ ఏం చేశాడంటే ఒక్కసారి హెవెన్ కి షిఫ్ట్ చేశాడు. ఇప్పుడు ఆమె భూమి మీద ఉన్నటువంటి వాటర్ గురించి మాట్లాడుతుంది. దేవుడు ఏం చేశాడు, ఒక్కసారి దాని షిఫ్ట్ ని, ఫోకస్ ని మార్చేశాడు. ఏమని మార్చేశాడు అది కూడా చెప్పాడు. నేను ఇస్తా అని నేను అనకుండా, నిన్ను దాహమునకు ఇమ్మని ఎవరైతే అడిగారో ఆయన ఎవరో గనక నీకు తెలిస్తే, నంబర్ వన్, అది దేవుడు ఇచ్చే వరం, ఫ్రీ ఇస్తాడు. దేవుని వరం అంటే ఏంటి? గిఫ్ట్. ఇఫ్ యు నో ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, ఏంట గిఫ్ట్ ఆఫ్ గాడ్? జీవజలం, లివింగ్ వాటర్. లివింగ్ వాటర్ ఈజ్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఇఫ్ యు నో దట్ దట్స్ ఇంపార్టెంట్, దెన్ యూ విల్ ఆస్క్ హిమ్, హీ విల్ ప్రొవైడ్ యూ. నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో, యూ షుడ్ నో హూ ఈస్ టాకింగ్ టు యూ. నీతో మాట్లాడుతున్నది కూడా నీవు ఎరగాలి. చూడండి, సాక్షాత్తు దేవుడే ఉండి నేనే నేనే యేసు ప్రభువును, నన్ను నమ్ముకో అని చెప్పొచ్చు కదా. యాజ్ సింపుల్ యాజ్ దట్. నిన్నెందుకు నమ్ముకోవాలి అనే ఎటు వెళ్ళిపోద్దో కాన్వర్సేషన్ నాకు అర్థం కాదు. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నా అంటే, జీవజలం ఉంది. ఆ జీవజలము అనేది అది గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుడు ఒక వరంగా ఇవ్వాల్సిందే. ఆ వరంగా ఇచ్చేది ఎవరు? నీతో ఎవరైతే అడుగుతున్నారో ఆయనే ఇస్తాడు. నువ్వు ఆయన అడగాలి అని ఎంత ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి. నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదిగి ఎరిగి ఉంటే నీవు ఆయన్ని అడుగుతావు. ఇప్పుడు నేను నిన్ను అడగడం కాదు, నువ్వే ఆయన్ని అడుగుతావు, నువ్వే నన్ను అడుగుతావు అని చెప్తున్నాడు. అప్పుడు ఈవిడ ఇంకా స్టిల్ స్టిల్ షీజ్ ఆన్ ద ఎర్త్. ఇంకా పైకి లిఫ్ట్ అవ్వాలా, తల పైకి ఎత్తలేదు. ఇంకా పైకెత్తి ఇలా చూడాలి, చూడకుండా ఇంకా కింద ఇక్కడే చూస్తుంది, బావిలోకి చూస్తుంది. వెంటనే ఆమె ఏమంటుంది? 11వ వచనం,
అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగు నీకు దొరకును? ఆవిడేమనుకుంటుందంటే యేసు ప్రభు చెప్పినటువంటి జీవజలము ఆ బావిలో ఉన్న నీళ్లతో పోల్చుకుంటుంది. ఇవే గదా జీవజలం, ఎందుకంటే యాకోబు ఇచ్చాడు. వాళ్ళ పితరుడైన యాకోబు దగ్గర నుంచి వచ్చింది. అంటే జీవజలం అంటే బహుశా ఆవిడ ఉద్దేశ్యం ఏమైందంటే, ఎండాకాలం కూడా నీళ్లుంటాయి సార్. స్ప్రింగ్స్ ఆగిపోవండి. ఎక్కడ ఏ బావిలో నీళ్ళు లేకపోయినా ఏ బావిలో ఎప్పుడు నీళ్లుంటాయండి. ఫుల్ ఆఫ్ లైఫ్ అండి అని అంటాం చూసారా? బహుశా అలా అనుకుందో ఏమో మరి. ఏమనుకుందంటే, మన తండ్రి అయిన యాకోబు కంటే గొప్పవాడివా నువ్వు? యాకోబు కంటే గొప్పవాడివా? నువ్వే ఇస్తానంటున్నావు. నీ దగ్గర బకెట్ లేదు, నీ దగ్గర తాడు లేదు. నువ్వు ఎట్లా ఇస్తావు నువ్వు? అని స్టిల్ ఆవిడ పైకి చూడకుండా ఇంకా కిందనే చూస్తావు. యాక్చువల్‌గా యేసుప్రభు ఏమన్నాడు? నువ్వు దేవుని వరము. హి ఈస్ బ్రింగింగ్ గాడ్ ఇంటు ది పిక్చర్. గాస్పెల్ చెప్తున్నప్పుడు దేవుణ్ణి పిక్చర్‌లోకి తేకుండా, గాడ్స్ గిఫ్ట్ గురించి పిక్చర్‌లోకి తేకుండా, దేవుడిచ్చే ఆ జీవ జలము ఈస్ ఫుల్ ఆఫ్ లైఫ్. లైఫ్ ఆల్వేస్ ఈస్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి జీవం రావాలండి. మనం ఎక్కడి నుంచి మనం జీవాన్ని సంపాదించుకోలేం. అందుకనే ఈ నాస్తికత్వం ఎక్కడ ఆగిపోతుందంటే ఇక్కడే ఆగిపోతుంది. ఓకే. ఆటోమేటిక్‌గా వచ్చేసిందంట. ఎట్టొచ్చుద్దండి? హౌ కెన్ నాన్ లైఫ్ కెన్ కమ్ ఫ్రమ్ ది లైఫ్? లైఫ్ ఎట్టొచ్చుద్ది? రాయిలోంచి లైఫ్ ఎట్టొచ్చుద్దండి? ఇట్స్ ఇంపాసిబుల్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. లైఫ్ ఆల్వేస్ ఈస్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ గాడ్. అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదు. ఆ జీవజలము ఎలాగు నీకు దొరకును? మన తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా? అని ఆవిడ 12వ వచనంలో ఆ మాటలు చెప్పాడు. ఇప్పుడు యేసు ప్రభు మెల్లిగా నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నాడో తెలుసా? ఆ! నేను చదువుతాను చూడండి. 13వ వచనం. అందుకు యేసు, ఈ నీళ్లు తాగు ప్రతివాడు మరలా దప్పికొనును. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడు నీటి బుగ్గగా ఉండును అని ఆమెతో చెప్పాడు. ఇప్పుడు స్ట్రెయిట్ అవే నేను అనే పదం వాడాడు. అంతకుముందు చెప్పినప్పుడు నేను అని వాడలా. అది పాసివ్ వాయిస్ వాడాడు. ఇప్పుడు డైరెక్ట్ యాక్టివ్ వాయిస్ నేనే అని స్ట్రెయిట్ ఫార్వర్డ్ వాడుతున్నాడు. ఇప్పుడేం చేస్తున్నాడు? కాంట్రాస్ట్, ఈ నీళ్ళు, ఆ నీళ్ళు రెండిటికి వ్యత్యాసము డ్రా చేస్తాం. అల్టిమేట్లీ ద పాయింట్ ఆఫ్ కనెక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది? నీళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు బావి దగ్గర ఉన్నారు. నీళ్లు చేరుకోవడానికి వచ్చిందట. సో కాబట్టి బాగా కనెక్ట్ అయిందనమాట. సో ఆ కామన్ పాయింట్ లో నుంచి తీసుకొస్తున్నాడు సువార్తను. ఏమంటున్నాడు? ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొంటాడు. నేనిచ్చు నీళ్లు తాగేవాడు దప్పికొనడు. అంటే ఈ కైండ్ ఆఫ్ థర్స్ట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడు? ఇప్పుడు 2 డయామీటర్, ఇప్పుడు యాక్చువల్‌గా 2 డిపార్ట్మెంట్స్ చేశాడు. ఒక థిన్ లైన్ గీసి 2 కంపార్ట్మెంట్ చేశాడు. ఏమన్నా అంటే ఈ నీళ్లు, నేనిచ్చే నీళ్లు. ఇక్కడ దాపి ఇక్కడ 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 దప్పికొంటారు. ఇక్కడ దప్పికొనరు. అంటే ఫిజికల్, నాన్ ఫిజికల్. ఫిజికల్, స్పిరిచువల్ 2 డిపార్ట్మెంట్స్ చేసి పడేశాడు. ఏమన్నా అంటే ఫిజికల్‌గా గనక నీళ్లు తాగితే మళ్ళా దాహమవుతాయి. ఎందుకంటే దేవుడు ఈ ఫిజియాలజీలో ఒక సిస్టమ్‌ని డెవలప్ చేశాడు. ఒక వ్యక్తి బతకటానికి, ఆ వ్యక్తికి బతకడానికి కనీసం బేసిక్ నీళ్లు కావాలి, తిండి కావాలి. సో ఈ నీళ్లు, తిండి, గాలి, ఆక్సిజన్, ఈ ఈ ఈ దీంట్లో బాడీలో ఒక సిస్టమ్‌ను దేవుడు డెవలప్ చేశాడు. ఆ సిస్టమ్‌ను డెవలప్ చేసి ఆటోమేటిక్‌గా ఒక 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 ప్రాసెస్ అనేది జరుగుతుంది లోపల. చేసి అది అది గ్లూకోజ్ ఆ వ్యక్తికి లైఫ్ సప్లై అవుతుంది. బతుకుతాడు, ఎదుగుతాడు, గ్రో అవుతాడు. యేసుప్రభు ఏమంటున్నాడంటే, ఈ ఫిజికల్‌గా నీళ్లు తాగితేనేమో మళ్ళా దప్పికొచ్చుద్ది. అయితే నేనిచ్చే నీళ్లు అది నిత్య జీవమునకై వానిలో ఊరెడు నీటి బొగ్గుగా ఉంటుంది. ఇప్పుడు నేనిచ్చే నీళ్లు తాగినోడు ఎప్పుడు దప్పికొనడు. అంటే హి ఈస్ టాకింగ్ అబౌట్ స్పిరిచ్యువల్ హంగర్. హి ఈస్ టాకింగ్ అబౌట్ స్పిరిచ్యువల్ థర్స్ట్. కంప్లీట్‌లీ ఫిజికల్ రెల్మ్ నుంచి స్పిరిచ్యువల్ రెల్మ్‌కు షిఫ్ట్ చేశాడు. ఫిజికల్ రెల్మ్ నుండి అంటే భౌతిక సంబంధమైనటువంటి వ్యవహారం నుండి ఆధ్యాత్మిక సంబంధమైన వ్యవహారానికి షిఫ్ట్ చేశాడు. ఇప్పుడు కొంతమంది సువార్త చెప్పడానికి మాట్లాడుతుంటారు. సపోజ్ నీకు 5 మినిట్స్ మాట్లాడే అవకాశం ఉందనుకోండి. లేక 10 మినిట్స్ నీకు మాట్లాడే అవకాశం ఉందనుకోండి. ఈ 10 మినిట్స్‌లో నువ్వు ఫిజికల్ రెల్మ్ నుండి స్పిరిచ్యువల్ రెల్మ్‌కి షిఫ్ట్ అవ్వాలి. స్పిరిచ్యువల్ రెల్మ్‌కి షిఫ్ట్ అయిన తర్వాత ఆ స్పిరిచ్యువల్ రెల్మ్‌లో యాక్చువల్‌గా నీ హంగర్ అండ్ థర్స్ట్‌ని తీర్చగలిగింది ఎవరనేది కరెక్ట్‌గా అడ్రెస్ చేయాలి.
దీని మీదనే డెవలప్ చేస్తూ పోతే దాని మీదకి నీకు టైం సరిపోదు. అందుకనే యూ నీడ్ టు ఆర్గనైజ్ యువర్ టైం, హౌ టు హ్యాండిల్ థింగ్స్ అనమాట. అది ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ ద పర్సన్ రిసీవ్స్. ఆ రిసిపియంట్ ఎవరైతే వింటున్నారో వాళ్ళు ఎలా అర్థం చేసుకోగలుగుతున్నారు, వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్ ఎలా ఉంది, వాళ్ళ రిసెప్షన్స్ లెవెల్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఫ్యాకల్టీ ఆఫ్ రిసీవింగ్, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఫేస్ చూడగానే మనకు అర్థమైపోవాలన్నమాట. వాళ్ళు కరెక్ట్గా రిసీవ్ చేసుకుంటున్నారు లేదా, ఇంటర్ప్రిట్ కరెక్ట్గా చేస్తున్నారు లేదా అని మనకు అర్థమైపోవాలి. ఈ ఫిజికల్ వాటర్ వేరే, నాన్ ఫిజికల్ వాటర్, స్పిరిచువల్ వాటర్ అంటే మెటాఫిజికల్ వాటర్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొను, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు నేను ఇస్తా క్లియర్ చెప్తున్నాడు. ముందేమో దేవుని వరం అన్నాడు. చూడండి ఎలా కనెక్ట్ చేస్తున్నాడు. దేవుని వరం అన్నాడు, దేవుని వరం అన్నాడు, ఆ దేవుని వరం నేను ఇస్తానంటున్నాడు. నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పికొనడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది ఓకే గాని మీరు ఉంటున్నారే, ఒక క్వశ్చన్ నేను మీతో వేనా. నీ స్పిరిచువల్ హంగర్, నీకున్న స్పిరిచువల్ థర్స్ట్ క్వెంచ్ అయిందా? దయచేసి గమనించండి. ప్రతి వ్యక్తిలో హీస్ లుకింగ్ ఫార్ ఆ థర్స్ట్. ఎవరు తీర్చగలరు ఆ దాహము, ఆ ఆత్మీయ దాహము ఎవరు తీర్చగలరు, ఆత్మీయ ఆకలి ఎవరు తీర్చగలరు అని వాళ్ళు వెతుక్కుంటారు. ఇది దేవుడు మాత్రమే తీర్చగలడు. వెతికి 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 మీరు ఎన్ని మతాలను సెర్చ్ చేయండి, ఎన్ని ఫిలాసఫీస్ అన్న సెర్చ్ చేయండి, అల్టిమేట్లీ బక్ షుడ్ స్టాప్ దేర్. ఎక్కడ? యేసు ప్రభు దగ్గరికి వస్తేనే, ఆయన సిలువలో చేసిన విమోచన కార్యముందు విశ్వాసం ఉంచితేనే, ఆయన ఇచ్చే ఉచితంగా దేవుని వరం ఏదైతే ఇస్తాడో ఆయన దగ్గరికి వస్తేనే ఆయనకి, బికాజ్ ఈజ్ అ క్రియేటర్. ఇప్పుడు ఆ స్త్రీ ఈ ప్రశ్నకు జవాబు ఇస్తుంది. ఏమని ఇస్తుంది? ఆ అయ్యా, ఆ ఎక్కడ ఉందా వచనం? 15వ వచనం. అందుకు స్త్రీ, అయ్యా, నేను దప్పిగొనకుండునట్లు నేను దప్పిగొనకుండునట్లు చేదుకొనుటకు ఇంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయము. కొంచెం కన్ఫ్యూజన్ అట్టు. మళ్ళా చేదడం గురించి ఎందుకు మాట్లాడు? ఇప్పుడు యేసు ప్రభు చేదడం గురించి మాట్లాడలే కదా. చేదడం అంటే తాడుతో చేదుతారు, దీన్ని చెదటం అంటారు కదా. సో రోప్ తో వాళ్ళు ఏం చేస్తారంటే బకెట్ తో నీళ్లు బయటకు పుల్ చేస్తారు. సో మళ్ళా చేదడం గురించి ఎందుకు మాట్లాడుతుంది? దప్పిగొనకుండునట్లు. చూడండి 15th వర్స్. అయ్యా, నేను దప్పిగొనకుండునట్లు చేదుకున్నట్టుకు ఇంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయు. ఆ నీళ్లు అంటుంది మళ్ళీ. ఈ నీళ్లు అనాలి కదా. నువ్వు చేదు కూడా నుంచి మాట్లాడినప్పుడేమో ఈ నీళ్ళ గురించి మాట్లాడాలి. ఈ నీళ్ళు మళ్ళీ ఆ నీళ్ళు అంటే ఏంటి? యేసు ప్రభు ఏ నీళ్ల గురించి మాట్లాడుతున్నాడో ఆ నీళ్లు కావాలని అడిగింది. మళ్ళీ అది ఊరుకుండకుండా దాన్ని దీంతో లింక్ పెట్టింది. బహుశా ఇవేమనుకుంటుందంటే, నేను తోడుకుంటాను కదా, నేను తోడుకుంటే నాకు బాగా దాహం వేస్తుంది, మళ్ళా నేను రావాలి. కానీ ఈ యూదుడైనటువంటి రబ్బీ ఈయన గనక తోడిస్తే ఆ నీళ్లు దప్పికి దాహం అవ్వదేమో అని అదే నీళ్ళ గురించి ఆలోచిస్తుంది. తన మైండ్ ఇంకా ఇక్కడిక్కడే ఉంది, ఇంకా షిఫ్ట్ అవ్వలేదు అనమాట. మైండ్ ఇంకా షిఫ్ట్ అవ్వలేదు. ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒకటైతే అడిగింది, నాకు ఆ నీళ్లు కావాలి అనేది అడిగింది. యేసు ప్రభు దానికోసం వెయిట్ చేస్తా ఉంటాడు. దేనికోసం? నాకు ఆ నీళ్లు. ఏ నీళ్లు? నిత్య జీవమునకే ఊరెడు నీటి బుగ్గగా ఉంటుంది. అంటే అది లోపల నుంచి బయటకు వస్తుంది అది. అందుకనే మీకు మీకు చెప్తాను, దాని గురించి ఆన్సర్ ఇస్తాను మీకు. మీకు ఆల్రెడీ చెప్పాను. వాటర్ గురించి బైబిల్‌లో నీళ్ల గురించి మాట్లాడినప్పుడు 2 విధాలుగా అర్థం చేసుకోవాలని చెప్పాను. ఇప్పుడేమనింది? ఇప్పుడు యేసు ప్రభు 16th వర్స్‌లో ఏమన్నాడంటే, ఈమె చెప్పింది గదా, నేను దప్పిగొనకుండునట్లు, చేదుకొనుటకు ఇంత దూరం రాకుండునట్లు ఆ నీళ్లు నాకు దయచేయము. అట్‌లీస్ట్ అడుగుతుంది. రిక్వైర్మెంట్ అడిగింది. ఏమని? నీవు నీళ్లు ఇస్తానంటున్నావే, మళ్ళా దప్పి కొనరంట కదా, ఆ నీళ్లు నాకు గావాలని. పోనీ ఇందులో ఇచ్చిన తను అడిగిన రిక్వైర్మెంట్‌లో సగం తప్పు చెప్పింది. కొంచెం మిక్స్ చేసింది. బట్ అల్టిమేట్‌లీ ఒక రిక్వెస్ట్ అయితే వచ్చింది. ఏమని రిక్వెస్ట్ వస్తుంది? నీవు నీళ్ళు ఇస్తానన్నావు. నిత్య జీవానికి, నిత్య జీవం అంటే లివింగ్ వాటర్ ఇస్తానన్నావు. జీవజలం ఇస్తానన్నావు. నాకు ఆ నీళ్ళు ఇవ్వండి అని అడిగింది. సో దిస్ ఈస్ వాట్ ఈస్ జీసస్ ఈస్ లుకింగ్ ఫర్. యేసు ప్రభు ఆయనకు కావలసినటువంటి, ఆయన ఎక్స్‌పెక్ట్ చేసినటువంటి రిక్వైర్మెంట్ అయితే ఫుల్‌ఫిల్ అయింది. ఏమిటి?
ఒక వ్యక్తి ఈ జీవంలో దేవుడి దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు ఇవ్వగలిగింది నువ్వే ఇస్తావు, నువ్వు నాకు ఇస్తావా? ఈమె అడిగింది, ఆ నీళ్లు నాకు దయచేయము అన్నప్పుడు వెంటనే ఇస్తాను పోని అని అన్నాడా? అనలా. ఏమన్నాడు? నీ వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని రా. అరే దీనికి దానికి ఏం సంబంధం? ఇప్పటిదాకా నీళ్ళ వరకు బానే ఉంది. కామన్ ప్లాట్‌ఫార్మ్ ఉంది. ఇప్పుడు యాక్చువల్‌గా ఏం చేశారంటే హీస్ టచింగ్ హర్ లైఫ్. ఆమె లైఫ్‌ని టచ్ చేస్తారు. జీవజలము కావాలి అంటే పర్సనల్ లైఫ్ టచ్ అవ్వాలి. పర్సనల్ లైఫ్ టచ్ అవ్వకుండా జీవజలం గురించి అర్థం అవ్వడం సాధ్యం కాదు. ఓకే. ఆ నీళ్లు కావాలని అడిగావు గదా! నేను ఇస్తా. అయితే దేర్ ఇస్ ఎ కండిషన్. ఏమిటా కండిషను? నీ భర్తను తీసుకొని రా అన్నాడు. నీ టెస్టిమనీ చెప్పు. నీ స్టోరీ ఏంటి చెప్పు అని అనలా. అలా స్టోరీ ఏంటి చెప్పు. నిజంగా నాకు తెలీదా? నీ చరిత్ర అంతా నాకు తెలుసు అని మొత్తం పట 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 చెప్పేసింటే సరిపోయింది. యేసుప్రభు అలా చెప్పలా. ఆవిడతోనే చెప్పిస్తున్నాడు. అది ఇంపార్టెంట్. ఆవిడతోనే చెప్పిస్తున్నాడు. ఆవిడ ఆలోచింపజేస్తున్నాడు. హి ఈస్ హెల్పింగ్ హర్ టు థింక్, టు అనలైజ్. ఇప్పుడు నీ భర్తను పిలుచుకొని రా అన్నాడు. అప్పుడు ఈవిడేమనింది 17వ వచనము, నాకు పెళ్లిబిటి లేడు అంది. వెంటనే యేసుప్రభు ఏమన్నాడు నెక్స్ట్ లైన్‌లో 18వ వచనం, నీకు 5గురు పెనిమిట్లుండ్రి. 5గురు పెనిమిట్లుంటారా? ఆ! ఉంటారు. ఎందుకుండరు? ఉంటారు. ఎందుకంటే జివిష్ కాంటెక్స్ట్‌లో యూదా సాంప్రదాయంలో ఉన్నటువంటి ఒక వాడుక. మన దగ్గర లేదులెండి. మన మన సాంప్రదాయం అంతా చెడిపోయింది. మన భారతదేశపు సాంప్రదాయం అనేది భ్రష్టు పట్టిపోయింది. అసలు అన్నీ బాగున్న పిల్లకి పెళ్ళవ్వడం చాలా కష్టమైపోయింది. ఆ! భారతదేశం యొక్క వ్యవస్థనే కుళ్ళు పట్టిపోయింది. ఎంత కుళ్ళు పట్టిపోయిందంటే ఆహ్, ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ఆల్ దట్. ఎందుకంటే బికాస్ దీన్ని రికార్డ్ చేసి నేను డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో పెడతాను. కాబట్టి కొన్ని సెన్సిటివ్‌గా మాట్లాడాలి. ఆహ్, హ్మ్, హ్మ్. యూదా దేశపు సాంప్రదాయం ఎలా ఉంటుందంటే, భర్త కనుక చనిపోతే విధవరాలవుతుంది కదా! విధవరాలైతే, ఆ విధవరాలకు మళ్ళా చేసుకుంటారు. మన వ్యవస్థలో విధవరాలకు పెళ్ళిళ్ళు చేసుకునే వ్యవస్థ ఉందండి? అన్నీ బాగున్న మంచి బొమ్మలాగా చక్కగా చదువుకున్నటువంటి, ఉద్యోగం చేసేటువంటి ఆడపిల్లలకే పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. ఏదో ఒక కారణం చేత వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళని యాక్సెప్ట్ చేయరు. ఏదో ఒక చిన్న లోపం పెట్టేసి వాళ్ళని యాక్సెప్ట్ చేయరు. కానీ యూదా సాంప్రదాయంలో అలా కాదు. విధవరాలను కూడా వివాహం చేసుకుంటారు. అసలు యాక్చువల్‌గా విధవరాలను సెటిల్ చేయవలసిన బాధ్యత ఆ ఫ్యామిలీలో ఉంటుంది. ఆ భర్త తమ్ముడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకాయనకి నలుగురు మగపిల్లలున్నారనుకోండి. పెద్దాయనకి పెళ్లి చేసేస్తారు. పెద్దాయనకి పెళ్లి చేసిన తర్వాత ఆయన చనిపోయాడనుకోండి. అప్పుడు వెంటనే ఆయన తమ్ముడు ఏం చేస్తారంటే, ఈ అమ్మాయిని విధవరాలు చేసుకుంటాడు. అది ధర్మశాస్త్రంలో దేవుడు పెట్టినటువంటి చట్టం. అంటే ఒక స్త్రీని ఎందుకు చేశాడు? పురుషుడిని ఎందుకు చేశాడు? ఒక వివాహ వ్యవస్థను ఎందుకు చేశాడనేది యూదా సాంప్రదాయంలో చాలా బాగా మనకు అర్థమవుతది. కానీ చాలా మందికి తెలియదు. అక్కడ విధవరాలని గౌరవిస్తారు. మన దగ్గరైతే మ పొద్దున ఏంటే విధవరాల మొహం చూసామని చెప్పి చాలా డౌన్ లుక్ చేస్తారు సొసైటీలో. ఆమె తప్పేముందంటే పాపం ఆవిడ భర్త చచ్చిపోతే. ఆవిడనెందుకు బ్లేమ్ చేస్తారు? సో, ఇక్కడ అట్లా ఏమైంది? 5గురు చేసుకుంది. నో ఇష్యూ. మనకు పెద్ద విచిత్రంగా ఉంటది. అబ్బా! 5 పెళ్ళిళ్ళయినాయా అని విచిత్రంగా మనం చూస్తాం. ఎందుకంటే మనకది కొత్త. మనకు అలవాట్లేదు. బట్ యూదా సాంప్రదాయంలో నాట్ ఎ బిగ్ డీల్. ఇట్స్ క్వైట్ నార్మల్ అండ్ న్యాచురల్. అయితే ఈవిడకి అట్లా 5గురు పెనిమిట్లున్నారు. అయితే ఇప్పుడు ఒకడున్నాడు. యాక్చువల్‌గా వివాహం చేసుకోకుండా సహజీవనం చేస్తుంది. విచ్ ఈస్ రాంగ్. యాక్చువల్‌గా యేసుప్రభు ఎవరు? సాక్షాత్తు దేవుడు. ఆయనకు తెలుసు గదా! అనొచ్చు కదా స్ట్రెయిట్ అవే. ఏంటమ్మా నువ్వు ఇటువంటి లైఫ్ జీవిస్తున్నవే. ఏది కరెక్ట్ కాదు గదా! నువ్వు పెళ్లి చేసుకోకుండా ఐదుగురు భర్తలుండ్రి. ఐదుగురు చనిపోయారు. ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తితో నువ్వు కాపురం చేస్తున్నావు. అది న్యాయం గాదు గదా! అది కరెక్ట్ గాదు గదా! తప్పు చేస్తున్నావు అని అనొచ్చు కదా ముఖం మీద. అనట్ల. అనకుండా నీ పెనిమిటిని తీసుకురా అన్నాడు. నాకు పెనిమిటి లేదని జెప్పేసింది. యాక్చువల్‌గా ఎందుకంటే చట్టబద్ధంగా ఇప్పుడు ఉన్న వ్యక్తితో చట్టబద్ధంగా లేదు. సహజీవనం చేస్తున్నాను. వితౌట్ మ్యారేజ్. దట్ ఈస్ రాంగ్. అది ఏ సాంప్రదాయమైనా రాంగే. వివాహం అనేది పబ్లిక్‌గా ఒక చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా జరగాల్సింది. ఇప్పుడు ఆ విషయమే 18వ వచనంలో యేసుప్రభు నెమ్మదిగా ట్రూత్ బయటకు పెడుతున్నాడు. ఇప్పుడు మీరనొచ్చు, ఆయన యేసుప్రభు సాక్షాత్తు దేవుడు కాబట్టి,
ఆయనకి ఆమె చరిత్ర అర్థమైంది. నేను సామాన్యమైన వ్యక్తిని బ్రదర్. నాకెట్లా తెలుస్తది బ్రదర్ అవతల వ్యక్తి చరిత్ర నేనెట్ట చెప్పగలను అని మీరు అనొచ్చు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, దేవుని వాక్యాన్ని దేవుడు మన చేతిలో పెట్టాడు. ఆ దేవుని వాక్యాన్ని నువ్వు బోధిస్తా ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, ఆ వ్యక్తి హృదయంలో కన్విక్షన్స్ కలగజేస్తాడు. నువ్వు పాపివి, నువ్వు పాపం చేశావు, నీ పరిస్థితి బాగోలేదు, నీ నీ సిట్యుయేషన్ బాగోలేదు, నువ్వు దేవునికి వ్యతిరేకమైన ఘోరమైన పాపం చేశావు, దేవునికి ఉగ్రత నీ నెత్తి మీద ఉంది, దేవునికి శిక్ష నీ నెత్తి మీద ఉంది, నువ్వు నువ్వు నిత్య నరకానికి వెళ్తావు, నీకు వేరే దారి లేదు, నేను రక్షించే నాథుడు లేడు అనే కన్విక్షన్స్ ఎవరు చేస్తారు? నేను కాదు చేసేది, పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. నేను మాట్లాడుతున్నప్పుడు అవతల వ్యక్తి వింటున్నప్పుడు ఆ హృదయంలో మంట మంట పుడుతుందంట. పరిశుద్ధాత్మ దేవుడు పొడుస్తాడట. దేవుడు నాతోనే చెప్తున్నాడు, అయ్యో నేనేంటి ఇంత ఘోరమైన పాపినే, ఇంత ఘోరమైన పాపం చేశాను, అయ్యా ప్రభువా క్షమించండి అయ్యా అని వాడే వస్తాడు. వాడు కావచ్చు, ఆమె కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు యేసుప్రభు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఏమన్నా అంటే, నాకు పెనిమిటి లేదని నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5గురు పెనిమిట్లుండ్రి, ఇప్పుడు నీకున్నవాడు నీ పెనిమిటి కాదు, సత్యమై చెప్పావన్నాడు. అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు ట్రై టు అప్రిషియేట్ ద ట్రూత్ వాట్ ది అదర్ పర్సన్ సేస్. అవతల వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి ట్రూత్ చెప్పినప్పుడు ఎస్, వాట్ యు సెడ్ ఇస్ రైట్ అని అప్రిషియేట్ చేయండి. స్వార్థ చెప్పేటప్పుడు అప్రిషియేట్ చేసే సందర్భాలు ఉంటాయి. ఆ సంగతి తెలుసా? ఓ మనమేమనుకుంటాం, వాడికేం తెలియదు, మొత్తం ఉతికారేస్తానని చెప్పేసి మన దగ్గర ఉన్నటువంటి సరుకంతా తీసుకొచ్చి మొత్తం నెత్తిన కుమ్మరిస్తారు. నెవర్ డూ దట్. గాస్పల్ పర్సనల్ ఎవాంజలిజం లో, వన్ టు వన్ కరస్పాండెన్స్ లో, ఇట్ ఆల్ షుడ్ గో బై స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, యాజ్ మచ్ యాజ్ ది అదర్ పర్సన్ స్వాలోస్. అవతల వ్యక్తి ఎంత మటుకు స్వీకరిస్తారో, అవతల వ్యక్తి ఎంత మటుకు అర్థం చేసుకుంటారో ఆ లెవెల్లోనే మనం స్వార్థ చెప్పాలి. కానీ ఓ నీకు తెలిసిన వేదాంతం అంతా తీసుకొచ్చి, నాట్ నెసెసరీ, ఐఎమ్ వెరీ సారీ, దట్స్ నాట్ ద వే టు ప్రీచ్ గాస్పల్. ప్లీజ్ రిమెంబర్, మా మొదటి పేతురు 3:15లో అపొస్తలుడైన పేతురు అంటాడు, మిమ్మల్ని హేతువడుగు ప్రతి వారికి సమాధానం చెప్పుటకు సిద్ధముగా ఉండండి అంటాడు. క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి, భయముతో వణుకుతో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి అంటాడు. అంటే దాని అర్థమేంటి తెలుసా? సువార్త ప్రకటించడానికి నీకు టూల్స్ ఉండాలి. సువార్తను ప్రకటించడానికి నీకు బాగా ఎక్విప్ అయి ఉండాలి. సంఘ పెద్దల బాధ్యత అది. సంఘ నాయకుల బాధ్యత ఏంటి తెలుసా? సంఘంలోనికి వచ్చే విశ్వాసులందరూ కూడా సువార్తను ప్రేమతో, భారముతో, ప్రేయర్ఫుల్ గా, స్పష్టంగా, తేటగా చెప్పడానికి తయారు చేయాలి. తయారు చేయాలి. స్పెషల్లీ యూత్ మీద బాగా ఇన్వెస్ట్ చేయండి. యూత్ లీడర్స్ నేను ఇచ్చే సజెషన్ అదే. యూత్ లీడర్స్ ఏం చేయాలంటే, దే షుడ్ నో హౌ టు హ్యాండిల్ యునో ద పీపుల్, ప్రజెంటింగ్ గాస్పల్ ఇంటెలెక్చువల్లీ. వెదర్ యూ బిలీవ్ ఆర్ నాట్, దిస్ ఇస్ వాట్ ఐ బిలీవ్, యూ టేక్ ఇట్ అంటే ఎందుకు తీసుకుంటాడు? తీసుకోండి, తీసుకోండి. యూ షుడ్ ప్రజెంట్ ద ట్రూత్ ఇన్ ఎ వే దే అండర్స్టాండ్. ఎట్ టు ప్రాపర్ హోంవర్క్. యేసు అన్నాడు, అప్రిషియేట్ చేశాడు, నువ్వు సత్యమే చెప్పావమ్మా, నా బోటు అడిగేదంటే చెప్పిండు అంట. అస్సలు ఏమి చెప్పేది ఏంటంటే సువార్త, నేను పోయి మంచి నీతిమంతులు చెప్పేది ఎంత పాపులుగా చెప్పాలి. సువార్త పాపులుగా అవసరం, నీతిమంతులు కాదు. నువ్వు కరెక్టే చెప్పావు. అప్పుడు వెంటనే ఈమె చెప్పిన జవాబు ఏంటి? ఏం చెప్పింది ఇవిడ? 19 అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఈమెకి అర్థమైంది, అమ్మ నా స్టోరీ ఎంతో తెలిసిపోయింది, ఈయన నిజంగా ప్రవక్త. ప్రవక్త కాబట్టి నన్ను పట్టేశాడు, నాలో ఉన్న స్టోరీ అంతా అర్థమైపోయింది ఈయనకి అని. ఈమె చూడండి, ఈమె ఏం చేసింది, అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు గాని ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెబుతురు. వెంటనే ఈమెం చేసిందంటే, యేసు ప్రభు మామూలు ఫిజికల్ వాటర్ నుంచి స్పిరిచువల్ వాటర్ కి షిఫ్ట్ చేశాడు. ఆ స్పిరిచువల్ వాటర్ నాకు ఇవ్వు అని చెప్పగానే, నీ పర్సనల్ లైఫ్ గురించి ఒకసారి ఆలోచించు, నీ లైఫ్ గురించి ఆలోచించు, నువ్వెవరు, నీ స్టోరీ ఏంటి, నువ్వు ఒకసారి గుర్తు పెట్టుకో, ఒకసారి గుర్తు తెచ్చుకో అని పర్సనల్ లైఫ్ ని రిఫ్లెక్ట్ చేశాడు. ఇప్పుడు ఏం చేసిందంటే, అక్కడి నుంచి మళ్ళీ వర్షిప్ కి షిఫ్ట్ చేసింది. ఇప్పుడు వెంటనే ఏం చేసిందంటే, మీరు యూదులు, మీరేమో యెరూషలేములో ఆరాధన చేయాలంటారు, కానీ మమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయరు, మేము సమరయులము,
మేము ఈ గెరిజిము కొండ మీద మేము దేవాలయం కట్టుకున్నాము. మేము ఎప్పటి నుంచో ఇక్కడనే మేము ఆరాధన చేస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటి? షీ గోస్ టు వర్షిప్. షీ నోస్ అబౌట్ జేకబ్. యాకోబు గురించి మాట్లాడుతుంది. ఈయన తన స్టోరీ చెప్పగానే ఈయన ప్రవక్త అని గుర్తించగలిగింది. అంటే షీ హ్యాస్ ఎ సర్టన్ స్పిరిచువల్ నాలెడ్జ్. సర్టన్ స్పిరిచువల్ నాలెడ్జ్. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా 19వ వచనం, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు గాని ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఇట్లనెను. 21వ వచనము, అమ్మా ఒక కాలం వచ్చుచున్నది. ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములో నైనను మీరు తండ్రిని ఆరాధించరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. రక్షణ యూదులలో నుండియే కలుగుతున్నది. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చున్నది. అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. పెద్ద స్టేట్మెంట్ వాడాడు. కంటిన్యూస్ గా బిట్ బై బిట్ వరుసగా ఒక్కసారి లెంగ్తీ స్టేట్మెంట్స్ చెప్పేశాడు. ఎందుకంటే ఆరాధన గురించి మాట్లాడుతున్నాడు. ఆరాధన గురించి మాట్లాడుతుంది. యేసు ప్రభు కూడా దాన్ని కరెక్ట్ గా ఆన్సర్ చెప్తా ఉన్నాడు. ఏమని ఆన్సర్ చెప్తున్నాడు? మీరేమో గెరిజిం అంటున్నారు, యూదులేమో యెరూషలేం అంటారు. యెరూషలేం కాదు, గెరిజిం కాదండి. ఇప్పుడు ఏమైంది తెలుసా? ఈ టెంపుల్స్ అన్ని ఫిజికల్ టెంపుల్స్. యాక్చువల్ గా టెంపుల్ ఏంటి తెలుసా? మై బాడీ ఈజ్ ద టెంపుల్. యువర్ బాడీ ఈజ్ గోయింగ్ టు బి ద టెంపుల్. ఫిజికల్ టెంపుల్ నుండి స్పిరిచువల్ టెంపుల్ కి షిఫ్ట్ అయింది. యాక్చువల్ గా ఈ గొప్ప ట్రూత్ యేసు ప్రభు సమరయ స్త్రీకి ఫస్ట్ టైం చెప్పాడు. యాక్చువల్గా ఈ ట్రూత్ ఎక్కడ చెప్పాలి తెలుసా? దేవాలయంలో ఉండి ఆ ఆ సద్దూకయ్యులు, పరిసయ్యులు, శాస్త్రులు, ఆ వాక్యం బాగా వినిన పండితుల మధ్యలో నిలబడి వాళ్ళకి చెప్పిండాల్సింది. కానీ యేసు ప్రభు ఎవరికి చెప్పాడు? ఈ సమరయ స్త్రీకి చెప్పాడు. ఎందుకంటే ఈవిడ మాట్లాడుతుంది వర్షిప్ గురించి మాట్లాడుతుంది. మా పితరులు మేము ఇక్కడ ఆరాధన చేస్తామంటే, నువ్వు అది అక్కడ కాదు చేయవలసింది. దేవుడు ఆత్మ గనక ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. ఎట్లా కనెక్షన్ తీసుకొచ్చారు చూడండి. మామూలు ఫిజికల్ వాటర్ నుండి స్పిరిచువల్ లివింగ్ వాటర్ దగ్గరకు వచ్చింది. అక్కడ నుండి పర్సనల్ లైఫ్ కి టచ్ చేశాడు. పర్సనల్ లైఫ్ టచ్ చేసిన తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్ గా వర్షిప్ కి షిఫ్ట్ అయిపోయింది. కాన్వర్జేషన్ వర్షిప్ కి షిఫ్ట్ అయిపోయింది. వర్షిప్ కి షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైంది నెక్స్ట్? ఆవిడ చెప్పిన జవాబు ఏంటి? 25వ వచనం. ఎంత ఎంత సీరియస్ గా స్టెప్ బై స్టెప్. ఐఎమ్ సారీ, కొంచెం థ్రోట్ బాగోలేదు. కాన్వర్జేషన్ ఎంత గ్రాండ్ గా ఉంచోండి. 25వ వచనంలో ఆవిడ ఏం చెప్తుందంటే, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. ఓ, ఇది కూడా తెలుసా నీకు? క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేనెరుగుదును. షీ న్యూ దాట్. యాక్చువల్లీ షీ ఈస్ లివింగ్ బ్యాడ్ లైఫ్, అన్యాక్సెప్టబుల్ లైఫ్. ఎందుకంటే విత్ ద పర్సన్ విత్ హూమ్ షీ ఈస్ లివింగ్, నాట్ మ్యారీడ్, బట్ స్టిల్ షీ హాస్ ఎ డీప్ డిజైర్. ఎందుకు నన్ను అడిగితే నాకేమనిపించిందంటే, ఎందుకు యేసు ప్రభు, వై గాడ్ చోస్ టు టాక్ టు దిస్ ఉమన్ అంటే, షీ హాస్ ఎ డిజైర్ టు వర్షిప్ ద లార్డ్, బట్ షీ ఈస్ అనేబుల్ టు డూ దట్. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒక విషయం చెప్పమంటారా? మనుషులమైన మనము పుట్టుకతో పాప నైజంతో పుట్టాం. అదే కదా దావీదనింది, నేను నా తల్లి గర్భంలో జన్మించినప్పుడు పుట్టినప్పుడు నేను పాప స్వభావంతో పుట్టాను. నా తల్లి నన్ను గర్భము ధరించినప్పుడు నేను పాపములో పుట్టాను అని అన్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే, పాప స్వభావముతో పుట్టాను అని అర్థం. ఫ్రమ్ ది వెరీ ఇన్సెప్షన్, ఫ్రమ్ ది వెరీ యునో తల్లి గర్భములో మనం పిండముగా ఎప్పుడైతే రూపించబడుతున్నామో అప్పటి నుండే మనకు అర్థం కావాల్సిన ఒక ట్రూత్ ఏంటంటే, వీ హ్యావ్ దట్ సిన్ఫుల్ నేచర్ విదిన్ us. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినాక మనం పాడైపోలా. We have that very nature. We were born with that very nature of sinful nature.
ఎక్కడి నుంచి వచ్చింది ఇది? వి బారోడ్ ఫ్రమ్ యాడమ్. ఆది కాండము 3వ అధ్యాయంలో ఆదాము అవ్వలు పాపం చేసి, దాన్ని ఒరిజినల్ సిన్ అంటారు. అక్కడ నుండి ఆదాము పుట్టిన పిల్లలందరూ కూడా, నీవు నేను ఆదాము పుట్టిన పిల్లలే. యావత్ ప్రజలు, భూమి మీద ఉన్న మనుషులందరూ ఒక స్టేజ్ లో నోవాతో ఆగిపోయింది, నోవా కుటుంబంతో అయిపోయింది. మళ్ళా నోవా కుటుంబం నుంచి మన మొదలైంది. వీ హ్యావ్ ద సేమ్ స్టోరీ, వీ హ్యావ్ ద సేమ్ బ్లడ్, వీ హ్యావ్ ద సేమ్ నేచర్. అయితే ఈ ఈ ఈ ఈ ఈ స్వభావం మనలో ఉంటుంది. మనలో కోరికలు ఉంటాయి. ఎందుకు అంటే ఆదాము పాపము చేసిన క్షణంలోనే దేవుడు ఆదాము నుంచి దూరం అయిపోయాడు. సో యాడమ్ వాజ్ సెపరేటెడ్ ఫ్రమ్ గాడ్, యాడమ్ వాజ్ ఏలియనేటెడ్ ఫ్రమ్ గాడ్. సో దాన్ని స్పిరిచువల్ డెత్ అన్నారు. సో నేను పుట్టుకతో ఆ స్పిరిచువల్ డెత్ తో పుట్టాను. ఏమిటి ఆ స్పిరిచువల్ డెత్? ఐఎమ్ ఏలియనేటెడ్ ఫ్రమ్ గాడ్. అందుకని ఎక్లిసియాస్టస్ ప్రసంగి 3వ అధ్యాయం అంటాడు, హృదయంలో ఒక ఒక ఇటర్నిటీతో క్రియేట్ చేశాడు. ఎందుకు ఎటర్నిటీ అంటే గాడ్ ఈజ్ ద వన్ హూ ఈజ్ హూ ఈజ్ ఇటర్నల్. అంటే ఆయన నిత్యం ఉండేవాడు. సో నిత్యమైన ఆత్మ ఒక వ్యక్తి హృదయంలో నివసించడానికి తగినట్టుగా మానవుడు సృష్టించబడ్డాడు. ఎందుకంటే మ్యాన్ వాజ్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. సో మ్యాన్ కెన్ బి కనెక్టెడ్ విత్ గాడ్. సో హౌ దట్ కనెక్షన్ ఈస్ పాసిబుల్? ఆదాము నుండి ఏలియనేట్ అయిపోయి దూరమైనటువంటి ఆ దేవుని యొక్క ఆత్మ మరలా మనిషిలోకి వస్తే గాని వాడు రీకనెక్ట్ అవ్వడు. ఇప్పుడు ఈవిడికి మెస్సయ్య వస్తాడని తెలుసు. క్రీస్తు అంటే క్రిస్టోస్ అంటే అభిషక్తుడు అని అర్థం. మెస్సియా అనే పదము హీబ్రూ వర్డ్. హీబ్రూ వర్డ్ లో మెస్సయ్య అన్న అభిషక్తుడే. క్రిస్టోస్ అనే గ్రీక్ వర్డ్ లో న్యూ టెస్ట్మెంట్ లో వాడబడిన పదానికి కూడా మీనింగ్ అభిషక్తుడే. సో మెస్సయా అనేది హీబ్రూ భాషలో, క్రిస్టోస్ క్రీస్తు అనేది గ్రీక్ భాషలో. దాన్ని ట్రాన్స్లిటరేషన్ యాజ్ ఇట్ ఈస్ గా పెట్టారు, తర్జుమా చేయడానికి వీల్లేదు, యాజ్ ఇట్ ఈస్ గా పెట్టారు. ఇంగ్లీష్ లో క్రైస్ట్ అన్నారు, తెలుగులో క్రీస్తు అన్నారు. సో క్రీస్తు వస్తాడని తెలుసు, ఆరాధించాలని తెలుసు, కానీ తన లైఫ్ మార్చబడడం లేదు, పాపంలో ఉంది, పాపం నుంచి బయటికి రావాలని కోరిక ఉంది, అవ్వట్లేదు, కుదరట్లేదు. అందుకని యేసుప్రభు ఉన్నానంటే ఎస్ నేనే. ఇప్పుడు నెక్స్ట్ వెంటనే ఏమన్నాడు తెలుసా? క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తం తెలియజేస్తాడు. అంటే షీ వాజ్ యాంగ్షియస్లీ వెయిటింగ్ ఫర్ క్రైస్ట్. ఈ విషయం యేసుక్రీస్తు సాక్షాత్ దేవుడు కాబట్టి ఆయనకు తెలుసు క్రీస్తు వస్తాడు, ఆయన వచ్చాడు మాకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అన్నప్పుడు, అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? 26వ వచనం, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను. దీనికి ముందు ఇంకొక మాట అన్నాడు, మీకు గ్యారెంటీ అది గుర్తు చేయాలి. ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? 22వ వచనం, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు, రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. డోంట్ జస్ట్ డిపెండ్ అపాన్ ది మౌంటైన్ ఆఫ్ గెరిజిమ్. మీ పితరులు ఆ సమరయులైన మీ మీ పితరులు గెరిజిము సపరేట్ కొండను పెట్టుకున్నారు, ఇక్కడే ఆరాధన పెట్టుకున్నారు, యెరూషలేంకి ఎందుకంటే రానివ్వట్లేదు కాబట్టి బట్ అల్టిమేట్లీ రక్షణ అనేది యూదుల నుంచి రావాల్సిందే. దేవుని ప్రణాళిక అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాం తర్వాత ఆయన దావీదుతో ప్రమాణం చేశాడు, నీ ఫ్యామిలీ లైన్ లో నుంచి నేను మెస్సయ్యని తీసుకొని వస్తానన్నాడు. ఆ డేవిడిక్ లైన్ ప్రకారంగా జ్యూస్ నుంచి రావాల్సిందే అని ఎస్టాబ్లిష్ చేశాడు. ఇక్కడ రక్షణ అనే పదం డైరెక్ట్ చెప్పాడు చూడు. రక్షణ, నీవు ప్రవక్తవని ఎరుగుతున్నాను అనింది. ఇప్పుడు యేసు ప్రభు ఆవిడ ఆరాధన అనింది. ఆరాధన అనే పాయింట్ కి ముందు రక్షణతో కనెక్ట్ చేశాడు. అసలు నువ్వు రక్షించబడకుండా ఉన్నట్లయితే నీకు ఆరాధించలేవమ్మా. మెస్సయ్య వస్తాడు, ఆయన వచ్చాడు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడంటే నేనే అని అన్నాడు. యాక్చువల్గా నేనే అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే, నిర్గమకాండం 3వ అధ్యాయం 14-15 వచనాల్లో మోషే అడుగుతాడు, నన్ను పొమ్మంటున్నావు, ఫరో దగ్గరికి వెళ్ళమంటున్నావు, ఎవరు పంపించారంటే ఏం చెప్పాలి అంటే, అక్కడ ఏమన్నాడంటే యెహోవా నిన్ను పంపాను అని 14వ వచనంలో అంటాడు. యహ్వే అని అంటాడు. యాక్చువల్గా హీబ్రూలో టెట్రాగ్రమేషన్, YHWH అనే పదం, టెట్రాగ్రమేషన్ అనే పదము. అందులో వొవెల్స్ ఉండవు కాబట్టి పలకడం రాదు, అది పలకడం వీలు కాదు. అందుకని నెక్స్ట్ వర్స్ లో ఏమన్నా అంటే ఉన్నవాడు అనువాడు, ఉన్నవాడు ఐ యామ్ అని మోషేకు ఎవరైతే దర్శనం ఇచ్చారో ఆయన ఎవరు అనుకున్నావు? నేనే ఐ యామ్. వాట్ ఎ రెవల్యూషన్! ఇప్పుడు యేసు ప్రభు వారు పాయింట్ బ్లాంక్
రివీల్ చేస్తున్నాడు. ఇంత మటుకు యాక్చువల్‌గా లాస్ట్ టైమ్ వచ్చాము. ఇప్పుడు ఇంకొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దాన్ని దాన్ని ఒక 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 సీరియల్ ఆర్డర్‌లో సువార్త ప్రకటన గురించినటువంటి నాకనిపించింది. ఎంచేతనంటే ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. మూడో అధ్యాయం ఎంత ఇంపార్టెంటో మూడో అధ్యాయం కూడా మనం చాలా స్టడీ చేశాము. ఏంటి నూతనంగా జన్మించడం అంటే ఏంటో మనం బాగా స్టడీ చేసాం. సో ఫోర్త్ చాప్టర్ కూడా ఎవాంజలిజం పర్స్పెక్టివ్‌లో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ కాబట్టి నేను ఐ డిడ్ నాట్ మైండ్ టు రిపీట్ ద సేమ్. ఐ థింక్ లాస్ట్ టైమ్ వినిన తర్వాత మళ్ళా సెకండ్ టైమ్ మీరు వినటం మూలన గ్యారంటీ మీరు క్యాచ్ చేశారనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా మీరు పూర్తిగా దాన్ని క్యాచ్ చేయకపోతే ఇది రికార్డ్ చేసి మీకు పెడతాను కాబట్టి మీరు మళ్ళా రిపీటెడ్‌గా సెకండ్ టైమ్, థర్డ్ టైమ్ వినండి. రాసుకోండి. గాడ్ విల్ డెఫినైట్‌లీ బ్లెస్ యూ. ఇట్ ఈస్ మై డిజైర్ మీరు వింటున్న మీరందరూ కూడా మంచి సువార్థికులు అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఐ యామ్ అంటే ఏంటంటే సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్, స్వయంభవుడు తెలుగులో. కవనెంట్ కీపింగ్ గాడ్, నిబంధనను నెరవేర్చువాడు. దేవుడు మర్చిపోలేదు. దేవుడు 430 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు అక్కడ. దేవుడు మర్చిపోలేదు. గాడ్స్ టైమ్ టేబుల్ ఈస్ అక్యురేట్, డాట్ ఆన్ టైమ్. గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ టు మోసెస్. గాడ్ వాస్ ప్రిపేరింగ్ ఎ లీడర్. మోషేని ప్రిపేర్ చేస్తా ఉన్నాడు. మోషేని ప్రిపేర్ చేసి ఐ యామ్ అని రివీల్ చేసుకున్నాడు. ఆయన ఎవరు కాదు నేనే అని సమరయ స్త్రీకి చెప్పాడు. వెంటనే వాట్ ఈస్ ద రెస్పాన్స్? 27 వచ్చిన చూడండి. అంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడి చూసి ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే ఇది జరిగే పని కాదు. నీకేమి కావాలని ఈయనను, ఈమెతో ఎందుకు మాట్లాడుతున్నావని ఈయనను ఎవరినూ అడగలేదు. ఆ స్త్రీ 28 వచ్చిన ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, దిస్ స్పీక్స్ వాల్యూమ్స్. ఆ స్త్రీ మళ్ళా చూడండి వచ్చిన 28 వచ్చిన ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, ఇప్పుడు కుండ విడిచిపెట్టి ఇంట్లోకి వెళ్ళాలి కదా, కుండ తీసుకుని ఇంటికి వెళ్ళాలి కదా, వెళ్ళి మళ్ళీ తన నార్మల్ లైఫ్ అది వరకు ఎలాగైతే ఉందో అలా ఉన్నారు కదా. నౌ దెర్ ఇస్ సమ్ చేంజ్. యేసు ప్రభుతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, యేసు ప్రభుతో కాన్ఫ్రంటేషన్ అంటారు ఇంగ్లీష్ లో, మంచి వర్డ్ తెలుగులో దానికి ట్రూ ట్రాన్స్లేషన్ ఎలా చెప్పాలో నాకు తెలియదు. షీ కన్ఫ్రంటేటెడ్ విత్ గాడ్. షీ ఫేస్డ్ గాడ్ స్ట్రైట్ అనమాట. స్ట్రైట్ ఫేస్ టు ఫేస్ కన్ఫ్రంటేషన్ విత్ గాడ్. దెర్ ఇస్ అ గ్రేట్ చేంజ్. ఏమిటా గ్రేట్ చేంజ్? కుండను ఆడబడేసింది. ఆడు వచ్చింది కుండతో వచ్చింది కదా, ఇక కుండతో పని లేదు, ఈ నీళ్లతో పని లేదు. మరి నీళ్లు కావాలి కదా, మనం ఇంటికి తీసుకెళ్ళాలి కదా. దాని సంగతి తర్వాత చూద్దాం. సంథింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాకు ఒకటి అర్థమైంది. ఏమిటి అర్థమైంది? చూడండి ఏం చెప్తుందట. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి 29 వచ్చిన మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. ఏమన్నా స్టేట్మెంటా? యాక్చువల్గా ఈవిడ ఏం చేయాలంటే హైడ్ చేయాలి. ఏమని చూడండి మీరు జాగ్రత్త చదవండి స్టేట్మెంట్. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళింది అంటే తను వచ్చిన పద్ధతిలో తిరిగి దెర్ ఈజ్ అ పారాడమ్ షిఫ్ట్. వచ్చిన కాంటెక్స్ట్ వేరే, వచ్చిన నీడ్ వేరే. ఇప్పుడు తను స్పందించే పద్ధతి మారింది. వచ్చి ఏమనింది? డైరెక్ట్ గా ఊర్లోకి వెళ్ళింది. ఊర్లోకి వెళ్ళి అక్కడ ఏమంటుంది తెలుసా? మీరు వచ్చి 29 వచ్చిన మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషులు చూడు. అట్లా ఎవరైనా చెప్తారండి? నేను చేసినవన్నీ నాతో చెప్పిన చెప్పుకుంటా ఎవడ డబ్బా కొట్టుకుంటా అదేమన్నా నేను యూనివర్సిటీ ఫస్ట్ గోల్డ్ మెడల్ వచ్చిందని చెప్పుకోవడం అది. నేను చేసినవన్నీ నా, దాట్స్ అ పాయింట్. వెన్ హోలీ స్పిరిట్ కన్ఫరెన్స్ విత్ యూ, పరిశుద్ధాత్మ దేవుడు కనుక నిన్ను సంధించి నీ పాపములు ఒప్పుకొని చేస్తే పబ్లిక్ గా చెప్పేస్తావు ఐఎమ్ ఎ సిన్నర్ అని. ఎవరో ఒక ఆయన పని చెప్పాడు, నాకు బాగా గుర్తుంది, నేను మర్చిపోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నక్సలైట్ లాంటి వాడు ఒక దొంగను పట్టుకోడు. ఒక దొంగను పట్టుకుని నువ్వు నువ్వు దొంగతనం చేశారు, నేను జైలేస్తాను. వాడిని జైల్లో వేసి రకరకాల డిగ్రీస్ లో వానికి ట్రీట్మెంట్ ఇచ్చేసి ట్రూత్ ను కక్కించడానికి ట్రై చేస్తారు. వాడు ఒప్పుకోడు. లేక ఒక నక్సలైట్ని తీసుకోండి, లేక సోషల్ ఈవిల్ ఎలిమెంట్ గా ఉన్న ఒక వ్యక్తిని తీసుకోండి, వాడు ఒప్పుకోడు. వాడికి సువార్త చెప్పండి, వాడికి యేసుక్రీస్తుని గురించి చెప్పండి. వాడు కనుక యేసుక్రీస్తు తనకు రక్షకుడిగా ప్రభు అంగీకరిస్తాను ఆయన కూడా తెలుసా, నేను పాపిని, నేను ఘోరమైన పాపిని, నా చరిత్ర ఇట్లాంటిదని ఓపెన్ చెప్పుకుంటాడు, సిగ్గు ఎగ్గు లేక. ఎందుకు తెలుసా? యేసు ప్రభు క్షమించినప్పుడు, యేసు ప్రభు రక్తంలో కడగబడ్డప్పుడు, పాప క్షమాపణ అనుభవం కలిగినప్పుడు అవి చెప్పుకోవడానికి సిగ్గుపడవు. ఎంచేతనంటే
ఇట్ ఈస్ అ ఓల్డ్ స్టోరీ, దెర్ ఇస్ అ న్యూ స్టోరీ బిగాన్. దాంట్లోనే కొనసాగే వాళ్ళు సిగ్గుపడతారు. అమ్మో, నేను నేను మంచివాడిని అండి, అబ్బాయి నేను అంటాడు, నాకు చెడ్డ అలవాట్లు ఏమి లేవండి అని 100 అబద్ధాలు. కానీ యేసు ప్రభును ముఖాముఖిగా జీవముల దేవుడుగా, రక్షకుడుగా, ప్రభుగా ఎవరికైతే పరిచయం అవుతుందో, యేసుక్రీస్తు వారు సెలువులో చేసినటువంటి ఆ గొప్ప విమోచన కార్యం ద్వారా, యేసుక్రీస్తు వారు సెలువులో చిందించిన ఆ పవిత్రమైన, నిర్దోషమైన, నిష్కల్మషమైన రక్తం ద్వారా శుద్ధి చేయబడిన తర్వాత, పాప పరిహారం పొందుకున్న తర్వాత, వాళ్ళు సిగ్గుపడకుండా ఓపెన్ గా చెప్తారు. అదే చెప్తుంది ఆవిడ, నేను చేసినవన్నీ నాతో చెప్పిన. అదే కదా, నేను మరలా చదువుతాను వర్బాటం. నేనేమన్నా అక్షరం ఏమన్నా మిస్ అవుతానేమో. నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషును చూడుడి, ఈయన క్రీస్తు కాడా. ఎస్, హీస్ క్రైస్ట్. యేసు ఏమన్నాడు? నేనే అన్నాడు కదా. షీ కన్ఫర్మ్డ్, ఎస్ యు ఆర్ క్రైస్ట్ అని. వెంటనే ఈవిడికి కన్విక్షన్స్ వచ్చేసినాయి. ఆ కొండను పట్టించుకోలేదు, ఆ నీళ్ళ గురించి పట్టించుకోలేదు. ఈ ఇంపార్టెంట్ న్యూస్ నేను మా ఊర్లో వాళ్ళందరికీ చెప్పాలి. ఇందాక నేను చెప్పింది అదే. ఇఫ్ యు ఆర్ బార్న్ అగైన్, యూ కాంట్ బట్ టాక్ అబౌట్ క్రైస్ట్ విత్ అదర్స్ విత్ హూమ్ యూ లివ్ విత్ హూమ్ యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్. ఈయన క్రీస్తు కూడా. ఈయన ఊర్లో వాళ్ళకి ఎందుకండి సార్, నాకు తెలియకుండా ఊర్లో వాళ్ళకి ఎందుకండి? ఎస్, నువ్వు చెప్పకుండా ఉండలేవు. ఊర్లో వాళ్ళందరికీ చెప్పింది, ఈయన క్రీస్తు కాడా, ఇదిగో మనం క్రీస్తు కోసం చూస్తున్నాం కదా, క్రీస్తు వస్తే అవన్నీ మనకు చెప్తాడు కదా, ఇదిగో ఈయనే క్రీస్తు. నీకెలా తెలుసు? నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా. ఆహ్, వాట్ ఏ ప్రజెంటేషన్, వాట్ ఏ కన్విక్షన్, వాట్ ఏ కన్విక్షన్, వాట్ ఏ కన్విక్షన్. ఎంత సింపుల్ గా, ఎంత క్లియర్ గా యేసుక్రీస్తు వారు ఆయన సత్య సువార్తను ఆవిడకి చెప్పి ఆవిడకి రక్షణలోకి నడిపించాడు. చూడండి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషును చూడండి, ఈయన క్రీస్తు కాడా. ఏమైనా ఫిలాసఫీ ఉందండి ఇక్కడ? దెర్ ఇస్ నో ఫిలాసఫీ. ఎగ్జాక్ట్లీ ఏదైతే జరిగిందో దాన్ని సింప్లిఫై చేసి చెప్పింది. ఆ ఆయన ముందు నీళ్లు ఇస్తావని అడిగాడు. ఆ స్టోరీ ఎంత చెప్పిందా? స్టోరీ ఎంత చెప్పట్లా. ఆ తర్వాత నేనుండి, నీ దగ్గర తాడు కూడా లేదు కదా, బకెట్ కూడా లేదు కదా, నీ పెట్టిస్తావు అని నేనన్నాను. ఆ తర్వాత, లేదు లేదు, నేను ఇచ్చే నీళ్లు వేరే ఉంటాయి, అవి నిత్య జీవమునకు ఊరెడు నీటి బుగ్గుగా ఉంటది అన్నాడు. అయితే నాకు ఆ నీళ్ళు ఇవ్వని అడిగాను. నువ్వు పోయి నీ భర్తను తీసుకురాపో అన్నాడు. నాకు పెరిమిట్ లేడు అని నేను అన్నాను. మళ్ళీ తర్వాత ఆయన ఉన్నా, కరెక్టే, నువ్వు కరెక్టే చెప్పేవాళ్ళే, నీకు 5 పెరిమిట్లు ఉండరు, ఇప్పుడు ఉన్నవాడు నీ పెరిమిట్ కాడనే ఉంటే. ఈయన స్టోరీ ఎందుకు చెప్పిందా? అవన్నీ చెప్పరా. అందుకని కొంతమంది సాక్ష్యం చెప్పినప్పుడు, ఓ నేను దుర్మార్గంగా ఇది చేసిన అని చెప్పాల్సిన పని లేదు. కొంతమంది మరీ దారుణంగా చెప్తారండి. నాట్ నెససరీ. దుర్మార్గమైన అవన్నీ ఎందుకు చరిత్ర ఓపెన్ చేస్తారు? నేను ఘోరమైన పాపిని, దేవుడు తన అపారమైన కృప చేత రక్షించాడని చెప్తే సరిపోద్ది కదా. ఆవిడ అదే చెప్పి, నేను చేసిన నాతో చెప్పిన ఈ మనుషులు చూడండి, ఈయన క్రీస్తు కాడా. ఇప్పుడు 30 వచ్చిన చూడండి, ఏమైంది? వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చిరి. ఈవిడ మాటను అంత సీరియస్ గా తీసుకున్నారు వాళ్ళు. ఏంది నువ్వు చెప్పేది? నీ నీ స్టోరీ మాదిరిదా, నువ్వు మాకెందుకు చెప్తున్నావు, గెట్ లాస్ట్ అని అన్నారా? అనలా. ఆవిడ చెప్పంగానే వాళ్ళకి ఆవిడ ఫేస్ లో ఏం కనపడుతుందో నాకు తెలియదు. ఆవిడలో ఉన్న క్రెడిబిలిటీ, ఆవిడ మాటకి అంత క్రెడిబిలిటీ ఉందండి. ఐ డోంట్ అండర్స్టాండ్. ఎందుకంటే యాక్చువల్గా జూయిష్ కోర్ట్ ఆఫ్ లా ప్రకారంగా ఏ లేడీ ఈస్ నాట్ సపోజ్ టు గివ్ ఎనీ విట్నెస్. స్త్రీ విట్నెస్ ని కన్సిడర్ చేయరు, జూయిష్ కోర్ట్ ఆఫ్ లాలో స్త్రీ వచ్చి బోన్ లో నిలబడి నేను విట్నెస్ చెప్తాంటే పక్క జరుగు, యు ఆర్ ఫీమేల్ అని అంటారు. అంత తక్కువ చూపు చూస్తారు. కానీ ఇక్కడ ఒక స్త్రీ హూ డిడ్ నాట్ లివ్ ప్రాపర్ లైఫ్, ఆ స్త్రీ వచ్చి ఊర్లోకి పోయి, హౌ డేర్ షీ గోస్ టు దట్, ఐ డెంట్ అండర్స్టాండ్. డైరెక్ట్ గా ఊర్లోకి వెళ్ళి అంటే అర్థమైపోయింది అనమాట. తన లైఫ్ లో కలిగినటువంటి మార్పును వాళ్ళు చూసి, ఈవిడేంటి ఇంత ధైర్యంగా వచ్చి మాట్లాడుతుంది, ఇంత ఓపెన్ గా మాట్లాడుతుంది, దేర్ ఇస్ సంథింగ్ సీరియస్లీ హ్యాపెన్ విత్ దిస్ లేడీ అని చెప్పి లెటస్ క్రాస్ చెక్. యాక్చువల్గా వాళ్ళు క్రాస్ చెక్ చేశారు. తర్వాత నేను మీకు ఆ విషయం చెప్తాను. అంటే వాళ్ళు ఏం చేశారు చూడండి ఆ మాట. ఆమ్, ఉమ్, ఎక్కడ ఉన్నాం మనము? 30 వచనం. వారు ఊర్లో నుండి వారు వారు ఊరిలో నుండి బయలుదేరి వచ్చి ఆయన యుద్ధకు వచ్చుచుండురి. అంటే పీపుల్ వర్ కమింగ్ వన్ ఆఫ్ ది అదర్, మొత్తం ఒకసారి రాలా, వచ్చుచుండ్రి అంటే బిట్స్ అండ్ పీసెస్ లో వస్తా ఉన్నారు వాళ్ళు. వారు ఊర్లో నుండి బయలుదేరి ఆయన యుద్ధకు వచ్చుచుండ్రి. ఆ తర్వాత 31 ఏమో మళ్ళీ శిష్యులతో కాన్వర్జేషన్ అనమాట.
అది వదిలేయండి, దాని గురించి మనం తర్వాత చూద్దాం. డైరెక్ట్ 39వ జంప్ చేయండి, ఎందుకంటే ఈ కాంటెక్స్ట్ వేరే, ఈ స్టోరీ వేరే. శిష్యులతో మధ్యలో జరిగిన కాంటెక్స్ట్కి వచ్చింది. 39 నుంచి రండి. నేను చేసినవన్నయు నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ మాటను బట్టి ఆ ఊరిలో సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఇప్పుడు స్ట్రైట్ అవే స్పిరిచువల్ జార్గాన్, స్పిరిచువల్ లాంగ్వేజ్ కనపడుతుంది. విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. ఇదే మాట స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు, విశ్వాసం గురించి మాట్లాడా? మాట్లాడలేదు. బట్ సువార్త చెప్పాడు, చెప్పాడు. ఆవిడ మారిందా? మారింది. సో యేసయ్యను మెస్సియాగా అంగీకరించాలంటే, రక్షకుడుగా అంగీకరించాలంటే విశ్వాసం ఉంచాలని పర్యవటం మనకి అర్థమైంది కదా. మరలా చదువుతాను చూడండి 39. నేను చేసినవన్నయు నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ మాటను బట్టి ఆ ఊర్లోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచురి. అంటే సమర స్త్రీ యేసుప్రభువునందు విశ్వాసం ఉంచిందా లేదా? విశ్వాసం ఉంచింది. కానీ మనకు అక్కడ రాయబడలా. ఇట్ ఇస్ ఆబ్వియస్. దాన్ని ఇన్ఫరెన్స్ అంటారు ఇంగ్లీష్ లో. ఇన్ఫరెన్స్ అంటారు. డైరెక్ట్ గా మనకు కనపడకపోయినా కానీ ఇట్ ఈస్ ఇన్ఫరెన్స్. ఏమిటి? యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చింది, అందుకనే కుండ నడబడేసింది. డైరెక్ట్ గా ఊర్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఊర్లో వాళ్ళకి చెప్తా ఉన్నాడు, షీ ఈస్ ద ఫస్ట్ మిషనరీ. షీ ఈస్ ద ఫస్ట్ మిషనరీ, నాట్ అపోజల్ పీటర్, నాట్ అపోజల్ పాల్. ఫస్ట్ మిషనరీ ఎవరు? షీఈస్. ఎందుకంటే ఇప్పుడే ఆయన పరిచర్య స్టార్ట్ అయింది. మనం ఇప్పటి వరకు ఏం చూసాము? 2వ అధ్యాయంలో జరిగినటువంటి కానా వివాహంలో మొట్టమొదట సూచక క్రియ కొంతమంది విశ్వాసం ఉంచారు. ఇప్పుడు అక్కడి నుండి యెరూషలేము నుండి ఆయన మరలా గలిలయకి వెళ్తున్నాడు, వయా సమరయ ద్వారా వెళ్తా ఉన్నాడు. కానీ వాళ్ళు విశ్వాసం ఉంచారని చెప్పారే గాని వాళ్ళు ఈయనే రక్షకుడు అని చెప్పారా? చెప్పలా. ఈవిడ మొదలు పెట్టేసింది. ఏం ఆశ్చర్యం అండి. శిష్యుల దగ్గర చెప్పాల్సిందండి పట్టమాట. మిషనరీస్ గా ఉండాల్సిన వాళ్ళు శిష్యులు కాదు, సమరయ స్త్రీ. షీఈస్ ద ఫస్ట్ డిసైపుల్ నన్ను అడిగితే. షీఈస్ ద ఫస్ట్ డిసైపుల్ టు టాక్ అబౌట్ జీసస్ క్రైస్ట్ టు అదర్స్, టు టాక్ అబౌట్ సేవియర్. నేను చేసినవన్నీ నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన అది సాక్ష్యం అనమాట. లాంగ్వేజెస్ ఎంత క్లియర్గా ఉంది చూడండి. నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. 40th వర్స్. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి. ద రెస్పాన్స్ ఏంటంటే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచితే ఆయన దగ్గర టైం స్పెండ్ చేస్తారు. నువ్వు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే యూ విల్ స్పెండ్ టైం విత్ హిమ్. ఇప్పుడు మనం యేసు ప్రభుతో ఎలా టైం స్పెండ్ చేస్తాం? త్రూ ద వర్డ్, త్రూ ద ప్రేయర్, త్రూ ద వర్షిప్ అండ్ త్రూ ద సర్వీస్. తమ యొద్ద ఉండుమని వేడుకున్నారట. యేసు ప్రభు ఏమన్నా, నాకు టైం లేదండి, నేను 3.5 years కదా భూమి మీద సేవ చేసేది, నేను యెరూషలేములో గలిలయలో నాకు చాలా పని ఉందండి, కుదరదండి, ఇంకోసారి వచ్చి చూద్దామని అన్నాడా యేసు ప్రభు? అది అనలా. ఏమన్నాడు చూడండి, ఆయన అక్కడ 2 దినములు ఉండను. వావ్! 2 days గాడ్ ఆఫ్ గ్లోరీ డ్వెల్ట్ విత్ దెమ్. సమరయుల మధ్యలో. ఏం 5 స్టార్ హోటల్ ఫెసిలిటీస్ ఉంటాయండి వాళ్ళ దగ్గర? నో. వాట్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ దే హ్యావ్? బికాస్ దే ఆర్ మోస్ట్ నెగ్లెక్టెడ్ పీపుల్. ఆయన ఏమన్నా యెరూషలేములో పెద్ద రాయల్ ప్యాలెస్కి వెళ్ళారు? నో. 2 దినాలు వాళ్ళతో ఉన్నాడు. ఏమిటి దాని యొక్క రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? వర్స్ 41. ఆయన మాటలు వినినందున, జాగ్రత్తగా వినండి, ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి గాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నాము అని చెప్పి. ఇప్పుడు మీకు మొత్తం సువార్తకు రావాల్సినటువంటి కాంపోనెంట్స్ అన్ని బయటకు వచ్చినాయి. ఏంటి సువార్తలో ఏముండాలి? విశ్వాసం గురించినటువంటి సంభాషణ ఉండాలి. సువార్తలో ఏమని ఉండాలి? ఈయన నిజముగా లోక రక్షకుడు అనే విషయం మనకు ఉండాలి. సువార్తలో ఏముండాలి? నేను చేసినవన్నీ నాతో చెప్పిన అనే సాక్ష్యం గురించినటువంటి వివరణ ఉండాలి. సువార్తలో ఉన్న ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ ఇవే అని మనము చెప్పగలము. కారణం ఏంటి? 39 ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ తర్వాత వాళ్ళేమో యేసు ప్రభువును మా దగ్గర ఉండమని రిక్వెస్ట్ చేశారు. యేసు ప్రభు అక్కడ క్యాంప్ వేశాడు. ఇట్స్ నాట్ ఈజీ. యేసు ప్రభువును ఉండని చెప్పడం ఈజీ కాదు. ఎందుకంటే ఆయన కూడా ఉండవు. ఆయనతో పాటు 12 మంది శిష్యులు ఉంటారు. 12 మంది, 11 మంది, ఎంతమంది అంటే అంతమందికి ఫుడ్ పెట్టాలంటే ఏమవుద్దండి? నడుములు ఇరిగిపోతాయి. బట్ 2 దినాలు ఉన్నాడంట వాళ్ళ మధ్యలో. 2 days ఆయన వాళ్ళతో స్పెండ్ చేశారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా?
ఆ స్త్రీని చూసి చూడండి మాట, బ్యూటిఫుల్ వర్డ్స్. వర్స్ 41, ఆయన మాటలు వినినందున ఎవరైతే యేసుక్రీస్తు మాటలు వింటారో వాళ్ళు యేసుక్రీస్తును తృణీకరించరు. వచ్చిన చిక్కు ఎంతంటే వినరు. నౌ పీపుల్ హ్యావ్ నో టైమ్ టు లిసన్ టు గాడ్. దే హ్యావ్ నో టైమ్ ఫర్ గాడ్. దే హ్యావ్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. దెర్ ఇస్ నో టైమ్ ఫర్ గాడ్. బిజీ బిజీ బిజీ. దట్ ఈస్ డెవిల్స్ స్ట్రాటజీ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్లీజ్ లిసన్ టు మీ. దేవునికి నువ్వు టైం లేదంటున్నావా? ప్లీజ్ రిమెంబర్, యూ విల్ పే ఫర్ ఇట్. దేవునికి ఈ భూమి మీద టైం లేదంటే హూ ఎక్స్టెండ్స్ యువర్ లైఫ్ అండి? నువ్వు తిన్న తిండి అరగాలంటే గాడ్స్ గ్రేస్ కాదు. తెలుసా సంగతి మీకు? దేవునికి టైం లేదా? ప్రార్థనకి టైం లేదా? ఆరాధనకి టైం లేదా? వాక్యం చదవడానికి టైం లేదా? స్వార్థ వినటానికి టైం లేదా? దేనికి టైం ఉంది నీకు? అంటే మొబైల్లో చెత్త చెదారం చూసుకునే వాట్సాప్లు, లేకుంటే యూట్యూబ్లోని షార్ట్స్, వాటికి టైం ఉందా నీకు? మాటి మాటికి చూస్తావే మరి, యాడ్ చూస్తుంది నీకు టైం? ఎంత టైం వేస్టర్స్ ఉన్నాయండి. ఎంత టైం నువ్వు వేస్ట్ చేస్తున్నావు? ప్లీజ్ రిమెంబర్, ఇఫ్ యూ డోంట్ లివ్ విత్ ఇటర్నిటీ పర్స్పెక్టివ్ యూ విల్ పే ఫర్ ఇట్. ఈ భూమి మీద జీవించినంత కాలము మనం భూమి మీద జీవిస్తాము, కానీ ఈ భూమి మీద మనం యాత్రికులం, ప్రయాణం సంగతి గుర్తుపెట్టుకో. ఈ భూమి మీద మనం జీవించేటప్పుడు విత్ ఎటర్నిటీ పర్స్పెక్టివ్ తో మనం జీవించాలి. విత్ ఎటర్నిటీ పర్స్పెక్టివ్ తో మనం జీవించాలి. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడు తెలుసుకుని నమ్ముచున్నాము. సువార్తలో ఇంగ్రీడియంట్స్ ఏంటి? నమ్మాలి, విశ్వసించాలి, లోకరక్షకుడు అర్థం కావాలి, మన పాప భూయిష్టమైన జీవితాన్ని ఒప్పుకోవాలి. ఆమె సిన్నర్, ఆమె సిన్నర్ అనుకుంటే నీ రక్షణ రాదు. నేను పాపిని, దౌర్భాగ్యమైన పాపిని, ఐఎమ్ సారీ అని చెప్పాలి. 43వ వచనం, ఆ 2 దినములైన తర్వాత ఆయన అక్కడ నుండి బయలుదేరి గలిలయకు వెళ్ళెను. ఎందుకని? ప్రవక్త స్వదేశంలో ఘనత పొందడని యేసు సాక్ష్యం ఇచ్చాను. దీని గురించి మళ్ళా మనం తర్వాత మనం వెళ్ళిపోదాం. మనం డీవియేట్ అవుతాము. ఇంపార్టెంట్ ట్రూత్ గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకున్నాము. హోప్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు యూ. ఇంకా ఎవరైతే యేసుక్రీస్తు రక్షకుడుగా, ప్రభుగా అని మీరు కనుక ఎరగకపోతే, ఈ సాయంకాలం ఈ సమయంలో దేవుడు మీతో మాట్లాడు. యేసయ్య సాక్షాత్తు దేవుడు మానవుడిగా వచ్చాడు. దేవుడు మానవుడిగా వచ్చాడు. ఎస్, హీఈస్ గాడ్. హీ కంటిన్యూస్ టు బి గాడ్. హీ కంటిన్యూస్ టు బి గాడ్. హీఈస్ గాడ్. ఇక్కడ అలా అన్నాడు, దేవుడు ఆత్మ. గాడ్ ఇస్ అ స్పిరిట్. అంటే మెటాఫిజికల్, నాన్ ఫిజికల్, భౌతికేతరం. ఆయన మానవుడుగా వచ్చాడు. మన అవతారం కాదు, మానవుడే. ఈజ్ 100% మ్యాన్, 100% గాడ్. హైపోస్టాటిక్ యూనియన్. అంటే వన్ పర్సన్ విత్ టూ నేచర్స్. ఈజ్ గాడ్ అండ్ హీఈస్ హ్యూమన్. ఆయన కల్వరి శిలువలో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లలు వధించబడ్డాడు. నువ్వు ఆయన యందు నమ్మాలి. ఏమని నమ్మాలి? నీవు శిలువలో నా కోసం ప్రాణం పెట్టావు, నీవు శిలువలో నాకు బదులుగా మరణించావు, పాపం చేసింది నేను, శిక్ష రావాల్సిన నాకు బదులుగా నువ్వు కల్వరి శిలువలో శిక్ష అనుభవించావు. నువ్వు నా మరణాన్ని నువ్వు తీసుకున్నావు. ఎందుకంటే దేవుడికి మరణం ఉంటుందా? ఉండదు. దేవుడికి రక్తం ఉంటుందా? ఉండదు. అందుకనే మానవుడికి వచ్చాడు. ఆయన మానవుడిగా మరణించినాడు. అయితే తండ్రి అయిన దేవుడు ఆయన్ని లేపాడని బైబిల్లో గ్రంథం చూస్తాము. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని లేపాడని మనం చూస్తాము. నా ప్రాణాన్ని పెట్టడానికి అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి అధికారం ఉందని చెప్పాడు. బికాస్ హీఈస్ గాడ్, ఇట్ హెస్ బిన్ ప్రూవ్డ్ బికాస్ ఆఫ్ హిస్ రిజరక్షన్. ఆయన తిరిగి లేచాడు. ఇప్పుడు మరలా రెండోసారి త్వరగా రానై ఉన్నాడు అని చెప్పి బైబిల్లో కూడా రాయబడి. సో కాబట్టి ఆ యేసు ప్రభు శిలువలో నా కోసం లోక పాపం మోసుకుని పోవు దేవుని కొరిపిల్ల వధించబడ్డాడని నువ్వు నమ్మాలి. నువ్వు పాపివని గ్రహించాలి. నీ పాపములు ఒప్పుకోవాలి. నన్ను క్షమించమని అడగాలి. అప్పుడు నీ జీవితం మార్చాలి. ఆయన మాటలు నీ వింటావు. ఆయన సన్నిధిని అనుభవిస్తావు. వాట్ నాట్ అండ్ వాట్ నాట్. ఓ మెనీ మెనీ మోర్ థింగ్స్ ఇట్ కెన్ బి సెడ్ అబౌట్ ఇట్. ఇప్పటికీ ఇట్స్ ఆల్. ఇట్స్ ఆల్. అట్లీస్ట్ దేవుడు మనతో ఈ మాటల ద్వారా మాట్లాడుతున్నట్లయితే లెట్ us surrender. ఎస్ లార్డ్, హ్యావ్ మర్సీ అపాన్. ఒక సమరయ స్త్రీ గ్రహించగలిగింది. ఆవిడకి ఏం ఎడ్యుకేషన్ ఉందండి? ఆవిడకి ఏం సర్టిఫికేట్లు ఉన్నాయండి? ఆవిడకి ఏం పెద్ద ఏమైనా యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సంపాదించిందా ఆవిడేమైనా? నో. ఆర్డినరీ లేడీ, సింపుల్ లేడీ. ఈవిడికి అర్థమైతే నీకెందుకు అర్థం కాదు? తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి.